జకరియా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. నేను కన్నులారా చూచి తిని గనుక బాధించి వారు ఇకను సంచరింపకుండను. తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదకి రాకుండాను దానిని కాపాడుకొనుటకై నేను ఒక దండు పేరట ఏర్పరిచేదను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చిచున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతమైన స్థలంలో నివసించేవాడా, పూజ్యుడా, ఇమ్మానుయేలు, ఈ యొక్క సమయంలో ఈ పునరుద్ధానపు దినమునందు అతి కొద్ది మందిగా మేము కూడుకొని నీ సన్నిధిలో ఈ విధముగా ఆరాధన చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభువా. యువ సహోదరుల మధ్యలో కూడి చక్కగా ఆసక్తితో నీ బిడ్డలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారి హృదయ ఆశను మీరు తీర్చండి ప్రభువా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గనుక నీవు వారి హృదయాలతో మీరు మాట్లాడి వారి హృదయాలలో ఏ కోరిక కలిగి ఉన్నారో, ఏ అవసరాన్ని కలిగి ఉన్నారో, ఏమి మాట్లాడాలని ఆశపడుతున్నారో వారి ఉద్దేశాలను ఎరుగుదువు గనుక ప్రభువా నీవే వారితో మాట్లాడండి ప్రభువా. వారిని మీరు బలపరచండి. ఓ దేవ, అడ్డొస్తున్న ప్రతి దురాత్మ దెయ్యపు శక్తులను బంధించండి ప్రభువా. ఓ నీ నామములో నీ ఆత్మ మాతో స్వతంత్రంగా కదలాడి మమ్మల్ని దర్శించునుగాక, ప్రతి బిడ్డతో మాట్లాడునుగాక. వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడి నీ వాక్యం యొక్క ప్రత్యక్షత పొందుకొని ఓ నీ వెలుగు వారి హృదయంలోనికి స్వీకరించుదురుగాక. అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరు కూర్చున్నాం. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. లాస్ట్ వీక్ మనం చూసాం కొన్ని విషయాలు చాలా అద్భుతంగా ప్రవక్త ద్వారా మాట్లాడాడు. పేతురు గారి యొక్క ఆవేదన మనం చూసాం, పౌలు గారి యొక్క ఆవేదన మనం చూసాం. వాళ్ళు ఏ విధంగా చక్కబెట్టుకుని ప్రభు యొక్క రాకడ కోసం వారు మనస్సాక్షిని శుద్ధీకరించుకున్నారో, ఆ మనస్సు అనే వెన్నెముక కలిగి వారు జీవించగలిగారు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆ యొక్క వెన్నెముక లాంటి మనస్సు మనము ఆధీనంలో తెచ్చుకోవడానికి ఖచ్చితంగా మనకు వాక్యం అవసరం. వాక్యము ద్వారా మనము ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటాం. హల్లెలూయా. ఈ వారం మనము ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మనము రాకడ కోసం మనం నేర్చుకుంటా ఉన్నాం. హల్లెలూయా. ఈ రాకడ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా వెళ్తుంది అనేది కొన్ని విషయాలు మీకు లేఖనం పూర్వకంగా ఒక్కొక్కటిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి దాన్ని మీరు ఎంతవరకు ధ్యానిస్తున్నారో ప్రార్థిస్తున్నారో నాకు తెలియదు. హల్లెలూయా. ఈరోజు డినామినేషన్ వాళ్ళందరూ కూడా మట్లాదివారం జరిపించుకుంటున్నారు. మీకు తెలుసు మట్లాదివారం జరుగుతున్నది. మట్లాదివారం ఎందుకు వచ్చిందంటే, అసలు మట్లాదివారం ఎందుకు చేస్తున్నారంటే మన బైబిల్లో ఒకసారి చూద్దాం. దాన్ని కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు కనుక దాన్ని కూడా కొన్ని విషయాలు మీతో చెప్పి నేను అసలైన అంశంలోకి వెళ్తాను. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కంటపడి ఉన్న ఒక గాడిదను దానితోనున్న ఒక గాడిద పిల్లను మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఎవనైనను అనినా ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టుకొని చెప్పి వారిని పంపించెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద
గాడిదను భారవాహిక పశువు పిల్లలైన ఒక చిన్న గాడిదను ఎక్కి నీ ఎదుటకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తెతో చెప్పుడి. ఇప్పుడు మనము అదే చదివాం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఆ ప్రవచనం మనం చదివాం. దాన్ని ఆ జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో చదివిన ప్రవచనాన్ని యేసుక్రీస్తు ఎత్తుకొని ఇప్పుడు దీన్ని మాట్లాడుతున్నాడు ఆయన. శిష్యులు వెళ్ళిన ఎడల యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిలి, కొందరు చెట్టు కమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండు వారు వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్తైన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములను చెయ్యువారందరిని వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లను వారి పీఠమును పడదోసి నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేడి వారైనను గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నానెను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట సూత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడనూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతేనునకు వెళ్ళి అక్కడ బస చేసెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది మట్లాదివారం అంటే లూకా సువార్తలు ఏం చెప్తున్నాడంటే వాళ్ళు కొన్ని ఖర్జూరపు మట్టలు తీసుకుని ఆ ఖర్జూరపు మట్టలకు పువ్వులు గుచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ చెట్ల యొక్క ఆకులు పట్టుకుని ఓసన్నా జయమని ఆ మట్టలు పట్టుకుని ఎగురుతూ గొంతులు వేసుకుంటూ వచ్చారు. హల్లెలూయా. వాస్తవానికి మట్లాదివారం అనగా అది సంఘం పెట్టింది పేరు, మనుషులు పెట్టుకున్న పేరు అది. కానీ వాస్తవంగా ఇది మట్లాదివారం కాదండి. హల్లెలూయా. ఇది మట్లాదివారం కాదు, దేవుడు యెరూషలేములోకి వస్తున్న రాకడై ఉన్నది. దేవుని యొక్క రాకడ యెరూషలేములోనికి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. యెరూషలేములోనికి ఆయన ప్రవేశిస్తున్నప్పుడు ఇక్కడ దేవుడు ఏ విధంగా యెరూషలేములోకి ప్రవేశిస్తాడని చెప్పాడంటే జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయం మనం చదివాం. ఆయన ఎలా వస్తున్నాడంటే సియోను కుమారి, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడను రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వస్తున్నాడు అని రాశాడు. నీ రాజు బైబిల్లో ఏముందంటే యెహోవాయే రాజు, మహిమగల రాజు అని కీర్తన గ్రంథంలో దావీదు రాశాడు. మహిమగల రాజు ఇప్పుడు గుమ్మంలోనికి ప్రవేశిస్తున్నాడని చెప్పి దావీదు రాశాడు. ఆ మహిమగల రాజు ఎవరంటే యెహోవాయే శాశ్వతమైన రాజు, శాశ్వతుడైన రాజు అని చెప్పి బైబిల్లో రాయబడింది. ఇప్పుడు ఈ రాజు ఎవరంటే యెహోవా, సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు. ఆయన ఇప్పుడు ఎలా వస్తున్నాడంటే గాడిద వెనక్కి దీనుడై, సాత్వికుడై, నీతిపరుడై,
రక్షణ గలవాడై గాడిద పిల్ల ఎక్కువ వస్తూ ఉన్నాడు. అంటే ఎన్ని తీసుకొస్తున్నాడు చూడండి. నీతికరణ చేయడానికి, రక్షణ తీసుకురావడానికి ఒక దీన మనసు కలిగి సాత్వికుడై భూమి మీదకి వస్తూ ఉన్నాడు. సాత్వికుడు అంటే దీర్ఘశాంతము గలవాడు అని అర్థం. అంటే చాలా ఎక్కువ కాలము సహించుకోగలిగిన వాడు అనమాట. సహనం. సాత్వికుడు అంటే దీర్ఘశాంతము గలవాడు, చాలా ఎక్కువ దూరం సహనం కలిగి ఉండగలిగిన వాడు. ఇప్పుడు ఈయన ఆ యొక్క ఎక్కువ సహనం, మోర్ దెన్, బాగా ఎక్కువ సహనం. ఎంత సహనం అంటే సాక్షాత్తు ఆయన్ని సిలువ వేయడానికి గెడ్డం పట్టిన పీగుతున్నా ఆయన ఏం మాట్లాడతలేదు. ప్రజలందరూ కూడా సిలువ వేయండి అని కేకలు పెడుతున్నా ఆయన ఏం మాట్లాడతలేదు. గొర్రె బొచ్చు కత్తిరించుకుని వాని ఎదుట గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాగే దేవుడు అలా మౌనం అయిపోయాడు. హల్లెలూయా. వస్త్రాన్ని చింపేస్తున్నారు, లాగేస్తున్నారు, గడ్డలు పెరిగేస్తున్నారు, నెత్తి మీద కొట్టి వెనక నుంచి ఇలా గుద్దేసి నిన్ను ఎవరు కొట్టాడో చెప్పు అంటున్నారు. నువ్వు ప్రవచిస్తావు కదా చెప్పు, ఎవరు కొట్టారో చెప్పు అంటున్నారు. భయంకరంగా అవమానపరుస్తున్నారు యేసుక్రీస్తుని. అయినా కూడా ఏం మాట్లాడతలేదు. ఆఖరికి సిలువలోకి వెళ్ళి సిలువలో ప్రార్థన చేస్తున్నాడు వారి కోసం. ప్రభువా, వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరికి క్షమించండి అంటున్నాడు. అంటే వారి కోసం ఎంత సహనం కలిగి ఉన్నాడు చూడండి. దీర్ఘశాంతం అది. వారు ఎన్ని విధాలుగా ఆయన్ని బంధించినా, బాధించినా, దూషించినా, ఇబ్బంది పెట్టినా క్షమించి దీర్ఘశాంతము కలిగిన వాడే ఒక సాత్వికుడిగా భూమి మీదకి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన సాత్వికుడిగా భూమి మీదకి వస్తున్నాడు, రక్షణ పట్టుకుని వస్తున్నాడు, నీతీకరణ పట్టుకుని వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ విధంగా భూమి మీదకి యెరూషలేములోకి అడుగు పెట్టమని జకరియా గ్రంథంలో ప్రవక్తల ద్వారా ప్రవచించాడు ఆయన. ప్రవచించబడిన ఆ ప్రవచనము ఇప్పుడు ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో నెరవేరుతుంది. జకరియా గ్రంథం 9వ అధ్యాయంలో ప్రవచించబడిన ఆ ప్రవచనము ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆ ప్రవచనము నెరవేర్పులోకి వస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ రాజు, ఆ సాత్వికుడు ఆ రక్షణ పట్టుకొని, ఆ నీతీకరణ పట్టుకొని, ఆయన నీతే ఆయనకు వస్త్రముగా మార్చుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే భూమి మీదకి యెరూషలేములోకి అడుగు పెడతా ఉన్నాడండి ఆయన. ఇప్పుడు యెరూషలేములోకి అడుగు పెట్టినప్పుడు ఎలా వస్తున్నాడంటే, ఇప్పుడు యేసుక్రీస్తు లేఖనాన్ని ఏదైతే ఆ జకరియా గ్రంథంలో ప్రవచించాడో ఆ ప్రవచనం పట్టుకొని ఆయన దాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయనే వెళ్ళి పలానా చోట కట్టబడి ఉన్న గాడిద ఉంటుంది, పలానా యజమానుడు దాన్ని మేపుతున్నాడు, ఆ గాడిదని విడిపించుకొని రమ్మని చెప్పి శిష్యులు పంపుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన రాకడ వచ్చినప్పుడు గాడిద పిల్లలు విడిపించబడతా ఉన్నాయి. ఇప్పుడు లేఖనంలో గాడిద పిల్ల భాగమై ఉన్నది. ఇప్పుడు లేఖనంలో గాడిద పిల్ల భాగమై ఉన్నాయి. ఇప్పుడు అది ఒక కాపరి దగ్గర మేపుతున్నాడు ఆయన. వింటున్నారండి? అందరూ ఆమె చెప్తారా? బయట ఎక్కడో ఉన్నాయి అవి. ఎవరో ఒక కాపరి మేపుతూ ఉన్నాడు, ఎవరో ఒక కాపరి పెంచుకుంటూ ఉన్నాడు, దాన్ని ఇంట్లో కట్టుకున్నాడు. అయితే యేసుక్రీస్తు శిష్యులను పంపుతున్నాడు. శిష్యులు పంపి ఆయన ఏమంటున్నాడంటే గాడిద నిప్పుకురండి, అది నాకు కావాలి, ఎందుకంటే అది లేఖనంలో భాగమై ఉన్నది. జకరియా ప్రవచించాడు, గాడిద పిల్లని ఎక్కి నీ రాజు వస్తాడని చెప్పాడు. ఇప్పుడు నేను ఎక్కి కూర్చోవడానికి ఆ గాడిద అవసరం. ఆ గాడిద పలానా దొడ్డిలో పలానా వ్యక్తి దగ్గర ఉన్నది, వెళ్ళి అతనితో చెప్పండి. ఏమని చెప్తారంటే ఈ గాడిద ప్రభువుకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు అనేకమైన గాడిదలు ఉన్నాయి ప్రపంచంలో, అనేకమైన వాక్యంలో భాగమైన గాడిదలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గాడిద దేవుని వాక్యంలో భాగమై ఉన్నది. ఇప్పుడు దేవుని వాక్యంలో భాగమై ఉన్న ఆ గాడిద ఇప్పుడు ఆ వాక్యం నెరవేర్చబడాలంటే, ఆ జకరియా ప్రవచించిన ప్రవచనం నెరవేర్చబడాలంటే ఇప్పుడు ఆ గాడిద ఎక్కడున్నా విడిపించబడాలి. ఇది విడుదల పొందే కాలం. మట్లాద్వారం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు అది విడుదల పొందే కాలం, గాడిదలు విడిపించబడే కాలం ఇది. హల్లెలూయా. కట్టబడిన గాడిదలు విడిపించబడిన కాలం. ఖచ్చితంగా ఇప్పుడు గాడిదలు ఎక్కడో ఒక చోట కట్టబడి ఉన్నాయి.
హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. వింటున్నారండి? ఇప్పుడు గాడిదలు కట్టబడి ఉన్నాయి. ఎవరో ఒక యజమానుడు వేపుకుంటున్నాడు అది. ఇప్పుడు ఆ యజమానుడు ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు ఆ యజమానుడి దగ్గరికి ప్రభువు శిష్యులను పంపిస్తూ ఉన్నాడు, తన సేవకులు పంపిస్తూ ఉన్నాడు, తన ప్రవక్తలను పంపిస్తూ ఉన్నాడు, తన జ్ఞానులు పంపిస్తూ ఉన్నాడు, తన యొక్క వివేకులను పంపిస్తూ ఉన్నాడు. ఎవరినైతే దేవుడు పంపించాలని ఆశిస్తూ ఉన్నాడో వారిని పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ గాడిద పిల్ల ఏదో ఒక డినామినేషన్ సంఘంలో కానీ, ఏదో ఒక మత శాఖలో కానీ, ఏదో ఒక సిద్ధాంతంలో కానీ, ఏదో ఒక రాజకీయంలో కానీ, ఏదో ఒక మతంలో కానీ, ఏదో ఒక కులంలో కానీ, ఏదో ఒక సంస్థలో కానీ, ఏదో ఒక చోట ఈ గాడిదలు కట్టబడి ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ కట్టబడిన గాడిదలు అక్కడక్కడ పడున్నాయి కాబట్టి, కానీ అవి లేఖనంలో భాగమై ఉన్నాయి. లేఖనంలో భాగమై ఉన్నాయి. ఇప్పుడు లేఖనంలో భాగమై ఉన్నాయి కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే సువార్తను పంపిస్తూ ఉన్నాడు, సువార్త పిలుపుని పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు గాడిద దగ్గరికి వెళ్ళి గాడిదను విడిపించి, ఆ కట్లు విడిపించి ఆ గాడిదని తీసుకుని యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ గాడిద అంటండి, ఇప్పుడు ఆ గాడిద, ఆ కట్టబడిన గాడిద లేఖనంలో భాగమై ఉన్నది కనుక దేవుడు ఆ గాడిద పేరు చెప్పి ఆ పలానా చోట ఉన్నదని చెప్పి దేవుడే పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ గాడిద కట్టబడింది. ఆ గాడిద ఎవరో కాదు, నువ్వు నేనై ఉన్నాం. నువ్వు నేనే గాడిదలమై ఉన్నాం. ఇప్పుడు ఆ గాడిద ప్రపంచంలో దేవుని పిల్లలు, కుమారులు, కుమార్తెలై ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కట్టబడి ఉన్నారు. ఎలాంటి కట్లు అంటే పాపపు కట్లు. ఏ కట్లు అండి అయ్యి? పాపపు కట్లు. బైబిల్లో ఉన్నాయి, చాలా కట్లు ఉన్నాయి. వ్యభిచారపు కట్లు ఉన్నాయి, పాపపు కట్లు ఉన్నాయి. ఎన్నో కట్ల చేత ఇప్పుడు వీరు కట్టబడి ఉన్నారు. మతం అనే కట్టు ఉంది, రాజకీయం అనే కట్టు ఉంది, త్రాగుడనే కట్టు ఉంది. అనేకమైన బలహీనతల చేత వీరు కట్టబడి ఉన్నారు, విడిపించుకోలేని స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. విడిపించుకుందామని లోపల ఆశ ఉన్నా విడిపించుకోలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు వారిని బలంగా ఆ సాతాను యొక్క కబంధ హస్తాలలో ఆ బలమైన కట్లు వేసి సాతానుడు కట్టేశాడు. చూడండి, ఒక గాడిదని కానీ, ఒక మేకను కానీ, ఒక గొర్రెకెళ్ళని కానీ, ఒక బర్రెని కానీ ఏదైనా కట్టుడు వేసి ఆ కట్టుడు కట్టేశారు అనుకోండి, అది బలంగా కట్టేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళగలుగుతుందండి? ఎక్కడికి వెళ్ళలేదు. అది కట్టిన చోటే ఉంటుంది, ఇప్పే వరకు అలా చూస్తూ ఉంటుంది అది. అలాగే సాతాను ఏం చేశాడంటే అవిశ్వాసం అనే కట్టు చేత కట్టేశాడు, వ్యభిచారం అనే కట్టు చేత కట్టేశాడు, అక్రమ సంబంధం అనే సంబంధం ద్వారా కట్టేశాడు, భయంకరమైన త్రాగుడుతో కట్టేశాడు, అబద్ధాలతో కట్టేశాడు, మోసాలతో కట్టేశాడు, దుర్వ్యాపారాలతో కట్టేశాడు. అమ్మో, పాపాలు లెక్క పెడతా ఉంటే అసలు మన ఊహకు అందలేనంటివన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అంత భయంకరమైన పాపం ఈరోజు ఆకాశాన్ని అంటేసింది. ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈరోజు గాడిదలు కట్టబడి ఉన్నాయి. ఈ గాడిదలను విడిపించే సమయమే, విడుదల పొందే సమయమే మట్లాదివారమై ఉంది. ఈ యొక్క జకరియా ప్రవచించిన ప్రవచనము గాడిద పిల్లని ఎక్కి వస్తాడు రాజు అని చెప్పిన ప్రవచనంలో ఇప్పుడు ఈ గాడిద భాగమై ఉంది. ఈ గాడిద ఎక్కడో ఎవడో మేపుకుంటా ఉన్నాడు. ఎవరి కిందో ఈ గాడిద బానిస అయిపోయింది. ఏ తాగుడుకు బానిస అయిపోయిందో, ఏ వ్యభిచారానికి బానిస అయిపోయిందో, ఏ యొక్క వేశ్యగా మారిపోయిందో, ఏ భయంకరమైన స్థితిలో ఆమె కొట్టుమిట్లాడుతుందో తెలియదు. హల్లెలూయా. ఈ కాలం యొక్క ప్రవక్త విలియం బ్రన్హాంకి ఒక కళ వచ్చిందండి. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక కళ ఇంట్లో నిద్రపోతున్నప్పుడు వచ్చింది. ఆ కళ వస్తుంది. ఆ కళ ఏంటంటే ఒక లోయ ఉంది. ఆ లోయలో ఒక భయంకరమైన ముళ్ళ కంచె లాంటిది ఉంది. ఆ ముళ్ళ కంచెల మధ్యలో ఒక చిన్న పాప
క్యార్ 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 అని అరుస్తుంది. ఒక చిన్న గొర్రెపిల్ల అరుస్తుంది. ఆ గొర్రెపిల్ల కంచిలో పడిపోయి బేరమని అరుస్తుంది. దాని చుట్టుపక్కల ఎవ్వరు లేరండి విడిపించడానికి, దాన్ని కాపాడడానికి ఎవరు లేరు. అసలు ఎవ్వరు కూడా దాన్ని పట్టించుకునే నాదులు లేడు. అరుస్తుంది. దాని కేకలు విని దాన్ని తిందామని ఒక సింహం అక్కడికి వచ్చి ఆ గొట్టుపై నుండి చూస్తుంది. అది ఒకవేళ పైకి వచ్చినా ఆ సింహం నోట్లో పడిపోద్ది. అది దాన్ని విడిపించే నాదులు లేడు. చాలా పేరమని కేకలేస్తుంది. అప్పుడు విలియం బ్రనహం మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఎక్కడ ఏంటిది ఇలాగ వచ్చిందని చెప్పేసి ఆ ప్లేసు, ఆ చూసిన ప్రదేశము, అది ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఇదంతా కూడా తన ఫ్రెండ్ అయిన హెడ్డీతో చెప్పాడు. హెడ్డీతో ఎప్పుడైతే చెప్పాడో ఆయన అన్నాడు, ఈ ప్రాంతం నాకు తెలుసు, నువ్వు చెప్తున్న అడ్రస్ పలానా చోట ఉంది, నేను తీసుకెళ్తాను పదా అని చెప్పేసి ఆ యొక్క ఫ్రెండ్, స్నేహితుడు ఆ విలియం బ్రనహం తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడ ఒక సేవకుడు, ఆ ఫిన్లాండ్ దేశం అండి అది. ఆ దేశం అంటే ఎక్కడ అమెరికాలో ఉన్న కెంటకీ ప్రాంతంలో ఉన్న వ్యక్తికి ఫిన్లాండ్లో అరుస్తున్న గొర్రెపిల్ల కనపడ్డది. ఒక సహోదరు ద్వారా కేదరై పాస్పోర్ట్ తీసుకుని వీసా తీసుకుని ఫ్లైట్ ఎక్కి ఫిన్లాండ్ వెళ్ళారు. ఫిన్లాండ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సేవకుడు సంఘాన్ని నడిపిస్తున్నాడు. సంఘంలో నడిపించిన తర్వాత సంఘంలోకి వెళ్ళారు, ప్రార్థన పెట్టారు, కూడిక అయిపోయింది. కూడిక అయిపోయిన తర్వాత వీళ్ళు వెతకడం కోసం వెళ్తూ ఉన్నారు. వెళ్తుంటే ఒక అడవిలో ఉందండి. ఒక అడవి మధ్యలో ఉంది ఒక ఇల్లు. అంటే ఈ యొక్క ప్రవర్తకి కనిపించిన ఆ యొక్క ఇల్లు ఏంటంటే అడవిలో ఉంది. చుట్టుపక్కల ఎవరు లేరు. అదంతా క్రూరమొగాలు ఉండే ప్లేస్ అది. ఆ చుట్టుపక్కల ఎవరు లేరని ఒకటే ఇల్లు ఉంది. ఆ ఇంట్లో గృహం ఉన్నది. ఆ గృహంలో ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రార్థనకి వెళ్ళే ఒక తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఇంట్లో ఒక పక్షవాతంతో పడి ఉన్న చిన్న పాప, ఒక 12 ఏళ్ల పాప మంచం మీద ఉంది. 12 ఏళ్ల పాప ఉందండి. ఈ పాప మంచం మీద పడుకుని ఎప్పుడో విలియం బ్రనహం పుస్తకం ఎవరో ఇచ్చారంట ఆమెకి. విలియం బ్రనహం పుస్తకం తీసుకుని, ఆ పుస్తకం ఏంటంటే దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడని ఒక చిన్న పుస్తకం ఉంటుందండి. ఆయన బోధించిన ఒక మెసేజ్, దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు అని ఒక మెసేజ్ ఉంటుంది. ఎవరో ఇచ్చారంట ఆమెకు చదవమని. ఆ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఒకటే అని చెప్పేసి ఆ బుక్ ఆమె చదివి, ఎన్నిసార్లు చదివిందో తెలియదని చాలాసార్లు చదివి ఆ బుక్ ఎదురెట్టుకుని ప్రార్థన చేస్తుందంట ఆమె. ఈ బుక్ ప్రసంగించిన వ్యక్తి నా దగ్గరికి వచ్చి నాకు కూడా ప్రార్థిస్తే బాగున్ను. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క బుక్ ప్రసంగించిన వ్యక్తి నా దగ్గరికి వచ్చి నాకు కూడా ప్రార్థిస్తే బాగున్ను అని చెప్పి ఆశతో ప్రార్థిస్తూ దేవుని వెతుకుతుందంట. ప్రభువా, నాకు నువ్వు కావాలి ప్రభువా, ఈ గడియల్లో ఈ సమయంలో నేను చచ్చిపోతే నీ దగ్గరికి రావాలి ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభు అని భారంగా ప్రార్థన చేస్తుందంట ఆమె. ఇప్పుడు ఆమె ప్రార్థన ఈ ఇంట్లో ఉన్న ప్రవర్తన కళలాగా వస్తుందంటే బేర్ 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 అని అరుస్తున్నట్టుగా వినపడుతుంది. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? మీరు గనక యథార్థంగా నమ్మకంగా మీరు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడికి చిన్నపిల్లలు నాకు అది కావాలి డాడీ అని ఏడుస్తున్నట్టుగా ఉంటుంది చూసారా. చిన్నపిల్లలు నాకు డాడీ నాకు అదుకోను ఇదుకోను అని ఏడుస్తారు, మారం చేస్తారు, గారంగా ఏడుస్తారు. అలా వినపడుతుందంట. నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నువ్వు అడిగేది ముద్దుగా గారంగా చిన్నపిల్లలు అడుగుతారు చూడండి, నాకు ఇది కావాలి డాడీ, నాకు ఇది కనిపెట్టి డాడీ అని అడుగుతారు చూసారా. నువ్వు ప్రార్థించి ఏడ్చి ప్రలాపించి దేవుడిని మొత్తుకుంటుంటే దేవుడికి నువ్వు అది ఒక గారాభంగా అడిగినట్టు అనిపిస్తుంది. దాన్ని పట్టుకొచ్చి నీ చేతిలో పెడతాడు ఆయన. ఒక మంచి తండ్రి పిల్లలు అడిగింది ఏది కాదండి. అలాగని బ్లేడ్ ఇవ్వడం. చిన్నపిల్లలు బ్లేడ్ కూడా అడుగుతారు. ఈ కాలం మీద ప్రవర్తన అన్నాడు, చిన్నపిల్లలు బ్లేడ్ కూడా అడుగుతారట. మనం బ్లేడ్ అడుగుతారని బ్లేడ్ ఇచ్చాము. బ్లేడ్ ఇస్తే వాడికి తెలియదు, ఎక్కడ పడితే అక్కడ కోసుకుంటాడు. అది మనకు తెలుస్తుంది, ఆ బ్లేడ్ కోసుకుంటుందని. అప్పుడు మనం ఏం చేస్తామంటే బ్లేడ్ నీకు వద్దురని ఆయన బ్లేడ్ తీసుకుంటే తెగుతుంది, వద్దని చెప్తాం. అలా మారం చేసినా ఇవ్వం మనం, ఎందుకంటే తెగుతుంది మనకు తెలుసు. హల్లెలూయా. దేవుడు కూడా అన్నీ అడిగినా ఇవ్వడం.
ఏది నష్టమో ఏది ఆశీర్వాదమో ఆయనకి తెలుసు. ఆ ఆశీర్వదించబడింది ఇస్తాడు ఆయన. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ చిన్న పాప ప్రార్థన చేస్తుంటే ప్రవర్తకు ఎలాగ వచ్చిందంటే బేరమని ఏడుస్తున్నట్టుగా కంచిలో ఉండి వచ్చింది. ఇప్పుడు ఆయన నెత్తుక్కుంటూ చివరికి ఆ తోటలోకి వెళ్ళి ఇల్లు కనుక్కున్నారు. ఇల్లు కనుక్కుని లోపలికి వెళ్ళి చూసేటప్పటికి ఆ డోరు మీద విలియం బ్రన్హం వస్తున్నాడు. విలియం బ్రన్హం వస్తూ ఉంటే ఆ డోరు వెలుతురు పడుతుంది. సూర్యుడు అక్కడ ఉన్నాడు వెనకాల. విలియం బ్రన్హం వస్తున్నాడు. విలియం బ్రన్హం ఇలాగ వస్తుంటే నీడ ఆ డోర్ మీద పడుతుంది. ఆ డోర్ మీద ఉన్న నీడ ఆ మంచం మీద ఉన్న పాప చూస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. డోర్ మీద నీడ పడుతుంది, ఆ మంచం మీద ఉన్న పాప నీడ చూస్తుంది. ద్వారం దగ్గర ఏమో ఈ నుంచున్నాడు. నుంచుని ఆ పాప ఎప్పుడైతే ఆ ద్వారం మీద ఉన్న నీడ చూస్తుందో ఆ నీడ అంతా మొత్తం విలియం బ్రన్హం ఫోటో కనపడతలేదు, కానీ యేసుక్రీస్తు అక్కడ నిలబడ్డాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు అక్కడ నిలబడేటప్పటికి ఆ యొక్క స్వరం వస్తుంది. ఇప్పుడు వరకు నువ్వు దేనికోసమైతే ఎదురు చూసావో, ఇప్పుడు వరకు ఏది ఆశించావో, ఎవరు వచ్చి ప్రార్థించాలని నువ్వు కోరుకున్నావో ఆ వ్యక్తి ఇప్పుడు నీ ద్వారం దగ్గర ఉన్నాడు అని ఒక స్వరం ఆమెకి వినపడుతుంది. వెంటనే ఈయన గుమ్మలో ఉన్న ఆయన అడుగు పెట్టి లోపలికి వెళ్ళి ఆ యొక్క బిడ్డను చూసేటప్పటికి ఆమె వెంటనే కయ్యిలేసి గబాలను గట్టిగా అరిచి మంచం మీద పక్షవాయువుతో ఉన్న పడిపోయిన చిన్న బిడ్డ లేచి నిలబడుతుంది. దిగ్గులు లేచి నిలబడి అక్కడ ప్రవర్తతో నవ్వుతూ ఆడుకుంటూ చక్కగా నివాసం చేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నారంట పాప చచ్చిపోయిందేమో అని పరుగులు వచ్చారట. ఇంత పెద్ద కేక వినపడ్డది ఏంటి, ఏం జరిగింది, ఇంత భయంకరంగా కేక వినపడ్డది అంటే పరుగులు వచ్చేటప్పటికి ప్రవర్త ఒళ్ళో కూర్చుని చక్కగా మాట్లాడుతుందంట. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పెట్టారు. నేను స్వస్థతలు నమ్మం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ స్వస్థతలు నమ్మరండి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ స్వస్థతలు నమ్మరు. దేవుడు స్వస్థపడతాడంటే నమ్మరు. స్వస్థతలు లేవు. స్వస్థత ఎలాగిచ్చాడంటే ఈరోజు డాక్టర్లు ఉన్నారు, బోల్ మంది డాక్టర్లు. వెన్నెముక ఇరిగిపోతే ఇరి చేత కట్టి చెవులు ఉన్నారు, మెదడు చెడిపోతే కట్టే చెవులు ఉన్నారు. ప్రతిదానికి డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ ద్వారా, వైద్యం ద్వారా, ట్యాబ్లెట్ల ద్వారా ఈరోజు స్వస్థత వస్తుంది మనకి. ప్రకృతి ద్వారా స్వస్థత వస్తుంది మనకి. డాక్టర్లు ఇస్తున్నారు. దేవుడు ఆయన స్వస్థపరచలేడు. స్వస్థత మేము నమ్మం అని చెప్పి వాళ్ళు స్ట్రైట్గా స్టేట్మెంట్ ఇస్తారు. ఆ సంస్థలో ఆ సంఘంలో ఎదుగారు వీళ్ళు కూడా నువ్వు ప్రార్థన చేస్తే మా పాపకి ఏం జరుగుతుంది అని చాలా అభ్యంతరం పెట్టారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆ పాప దిగ్గును లేచిందో ఆ పక్కన అమ్మట స్పృహ పడిపోయిందట. హల్లెలూయా. మరి ఎప్పుడు చూడలేదు కదా మరి కార్యం, ఎప్పుడు చూడలేదు, అంత కొత్తగా అనిపించింది. ఆ పాప అలా లేచినప్పుడు దిగ్గును లేచి అలా నిలబడేటప్పటికి మా పాపకి ఏమైపోయింది ఏదనుకున్నది మీ కలుతురు గడిపోయింది. హల్లెలూయా. ఆ ప్రాంతంలో వాళ్ళే సాక్షులుగా ఉండి అనేక వేల మందిని వర్తమానంలోకి నడిపించారండి వాళ్ళు. అనేక వేల మందిని నడిపించారండి వాళ్ళు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో నుంచి ప్రవర్తన అంగీకరించి వాక్యం దగ్గరికి వచ్చి కొన్ని వేల మందిని నడిపించారు వాళ్ళు ఆ పాప యొక్క స్వస్థత పొందుకునేసరికి. అయితే గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఆ ప్రవర్తకు వచ్చిన దర్శనం ఏంటంటే ఇప్పుడు ఆమె ఆ యొక్క బంధకాలలో ఆ కట్ల చేత బంధించబడి ఉంది. ఇప్పుడు ఆ బంధించబడిన వ్యక్తిని ఆ కట్ల నుంచి, ఆ పక్షవాతం అనే కట్లు నుంచి విడిపించబడడానికి ఆ ముళ్ళ కంచెలు ఏవి గుచ్చుతున్నాయని, ఆ ముళ్ళ కంచెలు ఏవి కదా పక్షవాతం అది. ఇప్పుడు ఆ పక్షవాతమైన కట్ల చేత కట్టబడి ఉంది. ఇప్పుడు దేవుడు ఒక దర్శనం చూపించి ఇప్పుడు ఆ కట్లు విప్పడానికి దేవుడు ఒక ప్రవర్తన అక్కడికి పంపిస్తూ ఉన్నాడు. ఆ రోజు శిష్యులను ఎలాగైతే పంపించాడో ఈ రోజు తన పిల్లలను కట్లు విడిపించడానికి, ఆ బంధకాల నుంచి విడిపించడానికి, ఆ పాపము నుంచి విడిపించడానికి, ఆ రోగాల నుంచి విడిపించడానికి, ఆ శాపాల నుంచి విడిపించడానికి, ఆ బంధకాల నుంచి విడిపించడానికి, ఆ తెగుళ్ళ నుంచి విడిపించడానికి దేవుని సేవకులను పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి సేవకులను ఎందుకు పంపిస్తున్నాడంటే, ఒక పాస్టర్ని ఎందుకు పంపిస్తున్నాడంటే, ఒక అపోస్తుల్ని ఎందుకు పంపిస్తున్నాడంటే, ఒక సువార్థికుని ఎందుకు పంపిస్తున్నాడంటే, దేవుడు మీరు ఏదైతే భయంకరమైన కట్ల చేత కట్టబడి ఉన్నారో ఆ కట్ల నుండి వారు విడిపించబడాలి. హల్లెలూయా. విడిపించబడాలి కనుక ఆల్రెడీ గాడిద పేరు గొర్రెపిల్ల గ్రంథంలో రాసేసాడు దేవుడు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసేసాడు. జక్రియా రాసేసాడు దాన్ని.
ఇప్పుడు ఆ జక్కరే ప్రవచించిన ప్రవచనంలో ఈ గాడిద భాగమై ఉంది. ఇప్పుడు ఈ గాడిద విడిపించబడి చక్కగా శిష్యుల చేతుల నుండి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు చేతిలోకి ఎప్పుడైతే గాడిద ఆ యొక్క యజమాని దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, ఆ యజమానితో ఎక్కడికి ఇడికించిపోతున్నారు. ఇది ఎంతో తెలుసా? నేను 50,000 కొనుక్కున్నాను ఈ గాడిదని, ఇంత రేట్ కొనుక్కున్నాను. ఈ గాడిదని ఇంత గడ్డేసాను, ఇంత మేత వేసాను, ఇన్ని ఉలవలు పెట్టాను, ఇన్ని రకాలుగా దీన్ని చక్కగా మంచిగా పెంచుకుంటూ దాన్ని నేను ప్రేమిస్తున్నాను, దానికోసం ప్రార్థించాను, దానికోసం మోకరించాను, దానికోసం ఎన్నో సేవలు చేశాను, వాళ్ళు పెళ్లి చేశాను, వాళ్ళు పుట్టినరోజు చేశాను, ఎన్నో కార్యాలు చేశాను వాళ్ళ కోసం. పుట్టిన కానీ మొదలుకొని వాళ్ళ పెళ్లి నేనే చేశాను, వాళ్ళ కార్యాలన్నీ నేనే చేశాను, దగ్గరుండి అన్నీ చేస్తాను, పెంచాను, పోషించాను. హల్లెలూయా. ఈరోజు పాస్టర్ చెప్తాడా? ఒక డినామినేషన్ పాస్టర్ దగ్గరికి వెళ్ళి అది దేవునికి కావాలి, ఇది దేవుని చేత ఎన్నుకోబడింది, ఇది దేవుడు పిలిచాడు, ఇది దేవుడి చేత ఎన్నుకోబడిన గాడిద, దీన్ని దేవుడు పిలిచాడు, దీన్ని వాడుకోవడానికి తీసుకురమ్మన్నాడు, ఇది లేఖనంలో భాగమై ఉంది, ప్రవచనంలో భాగమై ఉంది, దీన్ని తీసుకురమ్మని పిలుస్తున్నాడు దేవుడు అని చెప్పేసి ఈ శిష్యులు కనుక మాట్లాడుతున్నారు అనుకోండి, ఈ పాస్టర్ కనుక మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ పాస్టర్ ఏం చెప్తాడు? చెప్తాడు, ఏంటి నేను ఇన్ని చేశాను, దీనికోసం పెళ్లి చేశాను, పుట్టినరోజు చేశాను, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆత్మీయ తండ్రిగా ఎంతో లీడ్ చేశాను, వాళ్ళ కోసం మోకరించాను, వాళ్ళ కోసం ప్రార్థించాను, ఎన్నో కార్యాలు చేశాను, వాళ్ళ కోసం తీసుకెళ్ళిపోతారా అంటాడు. కానీ దేవుడికి కావలసిన గొర్రెపిల్ల ఎవరైతే ఉన్నదో ఆ గొర్రె పిల్లను విడిపించేటప్పుడు ఆ కాపరి ఇది ప్రభువుకి కావాలి, ఇది ప్రభు గొర్రె అని ఎప్పుడైతే ఈ వ్యక్తి మాట్లాడాడో ఆ వ్యక్తి నోరు మూసేస్తాడు. హల్లెలూయా. ఒక గాడిద కానీ గొర్రె బయటకు వస్తుంది అనుకోండి, దానికోసం ఎన్నో ప్రగల్భాలు పలుకుతాడు ఈ పాస్టర్. కానీ ఒక నిజమైన గొర్రె పిల్ల బయటకు వస్తుంది అనుకోండి, ఆ గొర్రె పిల్ల విషయంలో ఆ పాస్టర్ సైలెంట్ అయిపోతాడు. హల్లెలూయా. ఆ పాస్టర్ నుంచి అతనికి ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఎందుకు అంటే అతనికి తెలుసు అది ప్రభు గొర్రెని, అది నా గొర్రె కాదు, నా గొర్రెలు అయితే నా దగ్గరే ఉంటాయి, ఇది నా గొర్రె కాదు, ఇది ప్రభు గొర్రె. అందుకే వాక్యం 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 అంటుంది, అందుకే దేవుడు 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 అంటుంది, అందుకే పరిశుద్ధాత్మ 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 అంటుంది. బైబిల్ ఈ యొక్క చర్చిలో ఎప్పుడున్నా సరే నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటాడు, నన్ను బాధిస్తూ ఉంటాడు, ఇక్కడ సత్యం లేదంటాడు, ఇది సత్యం జరుగు, ఇక్కడ నేను మాట్లాడే ప్రతిదానికి వంకలు తెస్తూ ఉంటాడు. హల్లెలూయా. నిజమైన విశ్వాసులు చర్చిలో ఉన్నారనుకోండి, కొంతమంది ప్రశ్నిస్తారు, కొంతమంది ప్రశ్నించరండి, లోపల బాధపడతారు, ఈ పాస్టర్లో చేస్తున్నాడేంటి, ఇది వాక్యం కాదు కదా, ఇది బైబిల్ కాదు కదా, దేవుడు ఇలా చెప్పలేదు కదా, అయినా మా పాస్టర్ గారు చేసేస్తున్నాడేంటి ఇలాగా అని చాలామంది లోపల బాధపడతారు, నొచ్చుకుంటారు. కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు. కొంతమంది ధైర్యం సరిపోదు, కొంతమంది ధైర్యం సరిపోదు. హల్లెలూయా. ఇలా జరుగుతుంది రాంగ్ అని తెలుసు, అయినా అడగరు, అయినా చెప్పరు. అయితే నిజమైన గొర్రె పిల్లలు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని వాక్యాన్ని సంఘాన్ని బేరీ చేసుకుంటారు. వాక్యాన్ని సంఘాన్ని బేరీ చేసుకుని దేవుడు వాక్యంలో ఇలా చెప్పబడినప్పుడు ఖచ్చితంగా మనం ఇలా ఉండాలి కదా, ఇలా చెయ్యాలి కదా అని ఖచ్చితంగా అతనికి ఆలోచన వచ్చి వాక్య ప్రకారంగా తన జీవితాన్ని కట్టుకోవడం ప్రయత్నం చేస్తాడు తప్ప ఏదో విధంగా కట్టేసుకుందాంలే, బిల్డింగ్ ఎలా కట్టేసిన బిల్డింగే అనుకునే విధంగా కట్టేయడం. హల్లెలూయా. బిల్డింగ్ ఎలా కట్టేసిన బిల్డింగ్ అని 4 ఇటుకలు అటు 4 ఇటుకలు ఇటు 4 ఇటుకలు అటు కొడుతుంది, ఎటు పేసి లేకుండా పోతుంది అది. కానీ నిజంగా అతను దేవుని ఇల్లు కట్టుకోవాలని ఆసక్తి ఉన్నవాడైతే, ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆసక్తి ఉన్నవాడైతే, ఖచ్చితంగా దేవుణ్ణి పొందుకోవాలని ఆసక్తి ఉన్నవాడైతే ఖచ్చితంగా అతను వాక్య ప్రకారంగా కట్టబడడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఏదో చర్చిలే, ఏదో సంఘములే, ఏదో పాస్టర్లే, ఎక్కడో చోటకి వెళ్ళిపోతే అయిపోద్ది కదా, ఏదో చర్చికి వెళ్ళి ముసుగెత్తి అయిపోద్ది కదా, ఏదో చర్చికి వెళ్ళి గంట సేపు వాక్యం ఇంటి అయిపోద్ది కదా అన్నట్టుగా ఆలోచించడు. ఆ విధంగా ఆలోచించడానికి పాస్టర్లు అందరూ ఒకటే, చర్చిలన్నీ ఒకటే అన్నట్టుగా ఆలోచించడం. ఈ వ్యక్తికి గోల్ ఉంది, గమ్యం ఉంది, ఒక ఉద్దేశం ఉంది,
వాక్యాన్ని పొందుకోవాలి, ప్రభువుని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఒక టార్గెట్ ఉంది ఇతనికి, ఆశ ఉంది లోపల. ఈ ఆశ ఏం చేస్తుందంటే టార్గెట్ వైపు నడిపిస్తుంది ఇతన్ని. నడిపించినప్పుడు వెతుకుతూ ఉంటాడు, దాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. హల్లెలూయా. పరిశీలించి ఉంటాడు. ఎప్పుడు అవకాశం వస్తుందో దానికోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ గాడిద కోసం శిష్యులు వెళ్ళారో ఆ గాడిదకు వాక్యం చెప్పారట. అమ్మ గాడిద, నీకు ఒక విషయం తెలుసా? ఏంటండి? మన యెరూషలేములోనికి, మన యోదయ బెత్లెహేములోనికి మన రాజు, మన మెస్సయ్య, మన దేవుడు, సర్వోన్నతకరమైన అధికారి, సర్వోన్నతమైన దేవుడు భూమి మీద అడుగు పెట్టాడు. ఇది మా సంతోషకరమైన శుభవార్త. అన్ని సువార్తలు వినుంటావు ఈరోజు, అన్ని సువార్తలు వినుంటాను. కానీ నీకు చెప్పబోయే మహానందకరమైన సువార్తమానం ఏంటో తెలుసా? పరలోకం నుంచి దేవదూత వచ్చి జ్ఞానులకి ఏం చెప్తుందో తెలుసా? ఇది మహా సంతోషకరమైన సువార్తమానం. ఇది ఆ వర్తమానం ఈరోజు నీ దగ్గరికి మోసుకొచ్చాం గాడిదా. హల్లెలూయా. అయ్యో, ఏం వర్తమానం అది? మెస్సియా వచ్చాడా? నా రాజు వచ్చాడా? నేను మోసుకుపోయే అసలైన రాజు వచ్చాడా? ఆమేన్. హల్లెలూయా. నా కోసం జకరియా ప్రవచించాడు. నా కోసం జకరియా చెప్పాడు గాడిద మీద ఎక్కువ వస్తానని. ఆ జకరియా చెప్పింది ఎవరి కోసమో కాదు, నా కోసమే. అక్కడ చాలా గాడిదలు ఉన్నాయి, కంచెర గాడిదలు. అక్కడ కంచెర గాడిదలు చాలా ఉన్నాయి, మీకు తెలుసా? ఆ గాడిదల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి అసలైన గాడిద, రెండోది కంచెర గాడిద. కంచెర గాడిద అంటే తెలుసు మీకు. కంచెర గాడిద అంటే ప్రవక్త చాలాసార్లు చెప్పాడు. కంచెర గాడిద అంటే ఎలా వచ్చిందంటే దేవుడు సృష్టించలేదండి. కంచెర గాడిదని దేవుడు సృష్టించలేదు, గాడిదని దేవుడు సృష్టించాడు. పలకబడిన మాట ద్వారా గాడిద కలుగునుగా అంటే గాడిద వచ్చింది. కానీ కంచెర గాడిదని దేవుడు సృష్టించలేదు. కంచెర గాడిద ఎలాగొచ్చిందంటే దేవుడు గుర్రాన్ని సృష్టించాడండి. గుర్రం కలుగును కాకంటే గుర్రం వచ్చింది, గాడిద కలుగును కాకంటే గాడిద వచ్చింది. గుర్రం బాగా పరుగులు పెడుతుందండి. యుద్ధాల్లో దాన్ని ఉపయోగించేవారు. యుద్ధాల్లో దేశ సంచారం చేయడానికి ఇప్పుడంటే బస్సులు, బళ్ళు, బైకులు, చాలా బళ్ళు వచ్చేసినాయి, చాలా రకాల బస్సులు వచ్చేసినాయి, చాలా రకాల కార్లు వచ్చేసినాయి. ఇంకా మనిషి ఆ గాడిదలో ప్రయాణం చేసే టైం అయిపోయింది. ఒక్కొక్క సమయంలో బాగా ఉన్నతమైన ప్రజలు ఏం చేసేవారంటే వాహనాల కింద గుర్రాలను వాడేవారు దేశ సంచారం కోసం. బాగా పరుగులు పెడుతుంది అది. బాగా పరుగులు పెట్టేది గుర్రం, బరువులు బాగా మోసేది గాడిద. గాడిద బాగా బరువులు మోస్తుంది. ఎక్కువ శాఖల వారు, బాగా వ్యాపారం చేసుకునే వ్యాపారవేత్తలు గాడిదలను ఎక్కువ వాడుకునేవారు. ప్రతి ఇంటికో గాడిద ఉండేది. ఆ సామానం అంతా దాని మీద వేసేసి మోసుకెళ్ళేవారు అనమాట. బట్టలు కానీ, సామానం కానీ, వ్యాపార వస్తువులు చేసుకునే ఆ వస్తువులు కానీ ప్రతిదీ కూడా దాన్ని ఇలా కట్టేసి ఆ పక్కన ఈ పక్కనని చక్కగా గాడిదని మోసుకెళ్ళేవారు. కొంతమంది గాడిదల మీద కూడా ప్రయాణం చేసేవారు, స్లోగా గుర్రబండి ప్రయాణం చేసినట్టు. అయితే గుర్రము బాగా పరిగెడుతుంది, గాడిద బాగా బరువు మోస్తుంది. మనిషి ఏం చేశాడంటే 2 కొనుక్కోవాలంటే డబ్బులు సరిపోవట్లేదు. గుర్రం కావాలి, గాడిద కావాలి. సంచారం చేయాలంటే దూర ప్రదేశం వెళ్ళాలంటే గుర్రం కావాలి, బరువులు బాగా మోయాలంటే గాడిద కావాలి. 2 జంతువులకి మేతెట్టడం కష్టం, 2 జంతువులు మేపాలంటే స్థలం ఉండాలి. అందుకని ఇవన్నీ ఆలోచించి సైంటిస్టులు ఏం చేశారంటే గుర్రాన్ని గాడిదని క్రాసింగ్ చేశాడు. గుర్రాన్ని గాడిదని క్రాసింగ్ చేస్తే మీకు తెలుసు హైబ్రిడ్ అంటారు. హైబ్రిడ్ ఎలా చేస్తారంటే క్రాసింగ్ ఎలా చేస్తారంటే అసలైన మూల విత్తనాన్ని తీసుకుని ఒక ఆ జంతు దాని కణాన్ని దీని కణాన్ని తీసుకుని కలుపుతారు. కలిపినప్పుడు అది క్రాసింగ్ అవుతుంది. మనకు తెలుసు కిస్మిస్ పళ్ళు ఎలా వచ్చినాయి. కిస్మిస్ ఉంటుందని మనం తింటాం, సేమియాలో వేసుకుంటాం కిస్మిస్లు. ఆ కిస్మిస్ అనేది ఎలా వచ్చిందంటే అసలైన ద్రాక్ష రసాన్ని, కారు ద్రాక్షాన్ని తీసుకుని 2 కలిపితే కిస్మిస్ వస్తుంది. ప్రతిదీ హైబ్రిడే.
ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా హైబ్రిడ్ అయ్యింది. అలా క్రాసింగ్, ప్రతిదీ కూడా క్రాసింగే. అలాగే గుర్రాన్ని గాడిదని కూడా క్రాసింగ్ చేశారు. గుర్రాన్ని గాడిదని క్రాసింగ్ చేస్తే కంచెర గాడిద వచ్చింది. ఈ కంచెర గాడిద వచ్చి ఇది కడకి ఎలా తయారైందంటే ఇది పరిగెట్టడానికి పనిచేయలేదు, బరువు మోయడానికి పనికి రాలేదు. ఎందుకు పనికి రాకుండా పోయింది. ఇది ఎందుకు పరిగెడతలేదు, బరువులు మోయట్లేదు. దాన్ని కొట్టి 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 ఇసుకుపోయి దానికి చెప్తుంటే అర్థం కావట్లేదు కదక. ఎవరన్నా వచ్చి మీ అమ్మ ఎవరంటే గాడిదంక చూస్తుంది కానీ చెప్పు, గుర్రమంక చూస్తుంది కానీ చెప్పు. దానికి అయోమయం. ఏదైనా చెప్పుడు రెండు చెవులు పైకెట్టేస్తుంది, విన్నట్టు అంటుంది కానీ ఏమీ వింటలేదు. వినేస్తుంది. దానికి చాలా స్టోరీలు చెప్పేస్తున్నారు కానీ దానికి ఏం అర్థం కావట్లేదు. ఈ కంచెర గాడికి ఇంకా దానికి స్వస్థలం తెలియదు. అమ్మ స్థలం తెలియదు, నాన్న స్థలం తెలియదు. ఎందుకంటే అదో రకం ఇదో రకం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ కంచెర గాడిద జనాభానికి ఈ కాలం యొక్క ప్రవర్తన అన్నాడు. దేవుడు ఎవరో కూడా తెలియదట. దేవుడు ఎవరో కూడా తెలియదండి. ఎందుకంటే లోపల ఆత్మలో చూస్తేనేమో దేవుడిలో కనబడుతున్నాడు, శరీరంలో చూస్తేనేమో దెయ్యంలో కనబడుతున్నాడు. పరిశుద్ధాత్మ పొందుకున్నావు అంటే కొంచెం శరీరంకి చూస్తాడు, కొంచెం ఆత్మకి చూస్తాడు. అవును కదా, నా శరీరంలో ఇలా పాపాలు చేస్తున్నాను కదా, తప్పులు చేస్తున్నాను కదా, ఇచ్చేస్తున్నాను కదా, ఇచ్చేస్తున్నాను, పరిశుద్ధాత్మ పొందుకోలేదు అనుకుంటాడు. కానీ చెప్పు మళ్ళీ లోపల ఆత్మలో చూసి నేను చాలా ప్రార్థన చేస్తున్నాను కదా, ప్రార్థనకి వెళ్తున్నాను కదా, బాప్టిజం పొందాను కదా, పాటలు పాడుతున్నాను కదా, చాలా ఉద్యోగం ఉన్నాను కదా, లేదు పరిశుద్ధాత్మ పొందుకున్నాను అని ఆత్మలో చూసి అంటాడు. చర్చికి వెళ్తున్నాడు, వారం ప్రార్థన చేస్తున్నాడు, విశ్వాసంగా భక్తిగా ఉంటున్నాడు, అన్ని రకాల మంచి కార్యాలు జరుగుతున్నాయి. దాన్ని చూసేమో పరిశుద్ధాత్మ పొందుకున్నాను అంటాడు. శరీరం చూస్తేనేమో అబద్ధాలు వస్తున్నాయి, మోసాలు వస్తున్నాయి, రకరకాల కార్యాలన్నీ శరీరంలో చూస్తున్నాయి. శరీరం చూస్తేనేమో నేను పొందుకోలేదు అంటారు. కన్ఫ్యూజ్. కంచెర గాడిద. ఇప్పుడు ఈ కంచెర గాడిద ఇలా వచ్చింది. దేవుడి కంచెర గాడిదను వాడుకోడండి. ఈ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళని, గలిబిల్లో ఉన్న వాళ్ళని, గందరగోళంలో ఉన్న వాళ్ళని వాడుకోడు దేవుడు. అవి కంచెర గాడిదలే, ఎప్పటికీ కంచెర గాడిదలే. అవి ఎంత వాక్యం చెప్పినా ఇలా విన్నట్టుగానే ఉంటాయి కానీ ఏమి ఎక్కదో. హల్లెలూయా. దేవుడు కంచెర గాడిదలు అవసరం లేదు. ఆ చుట్టుపక్కల చాలా కంచెర గాడిదలు ఉన్నాయి కానీ ఏ కంచెర గాడి దగ్గరికి శిష్యులు వెళ్తలేదు. ఎక్కడికి వెళ్తున్నాయంటే దేవుడు శిష్యులు ఎక్కడికి పంపిస్తున్నాడంటే దేవుడు ఎవరినైతే సృజించాడో, వాక్యములో ఎవరైతే భాగమై ఉన్నారో, ప్రవచనంలో ఎవరైతే భాగమై ఉన్నారో వారి దగ్గరికి మాత్రమే శిష్యులు వెళ్తా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అని వింటున్నారు కదా, అర్థమవుతుంది కదండి. ఖచ్చితంగా నువ్వు దేవునిలో భాగమై ఉంటేనే దేవుడిని దర్శిస్తాడు. నువ్వు దేవునిలో భాగమై ఉంటేనే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు దేవునిలో భాగమై ఉంటేనే నిన్ను దేవుడు దర్శించి నీకు జీవం ఇస్తాడు. హల్లెలూయా. నీవు అడిగిందల్లా ఇస్తాడు. డబ్బు కావాలంటే ఇస్తాడు, సుఖం కావాలంటే ఇస్తాడు, ఐశ్వర్యం కావాలంటే ఇస్తాడు, ఆశీర్వాదం కావాలంటే ఇస్తాడు, ఏమి కావాలన్నా ఇస్తాడు. కానీ నీకు పరిశుద్ధాత్మ మాత్రమే ఇవ్వడానికి. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నాకంటే బాగానే ఉంది కదా, దేవుడు దీవించేసాడు కదా, నాకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనుకుంటావు. లేదు, నీకు ఇష్టం వచ్చినట్టు ఉన్నా, నీకు అన్నీ ఇచ్చినా, నిన్ను చక్కగా అద్భుతంగా నిన్ను దేవుడు దీవించినా, కారులో తిరిగినా, బస్సులో తిరిగినా, విమానంలో తిరిగినా, మేడ మిద్దుల్లో ఆ యొక్క టైల్స్ మేడల్లో తిరిగినా, పాలరాతి మేడల్లో తిరిగినా నువ్వు అంత ఆశీర్వాదం అనుకుంటావేమో. లేదు, అది ఆశీర్వాదం కాదు. అవన్నీ తిరిగినా ఒక్కనొక రోజు నువ్వు మట్టిలో కలిసిపోయి పాతాళంకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధాత్మ ఉన్నది. పరిశుద్ధాత్మ నీకు ఇవ్వాలంటే నువ్వు దేవునిలో భాగమై ఉండాలి, వాక్యంలో భాగమై ఉండాలి, ప్రవచనంలో భాగమై ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నా అర్థమవుతుందా? వింటున్నారు కదా. ఈ గాడిద కట్టబడింది కనుక ఈ సువార్త మానమును ఆ యొక్క శిష్యులు వెళ్ళి ఈ యొక్క గాడిదకు వర్తమానం తెలియజేస్తున్నారు. ఓ గాడిద, నీకు తెలుసా నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంది. గాడిద, నీకు తెలుసా నీవు జక్రియా ప్రవచించిన ప్రవచనంలో భాగమై ఉన్నావు. ఓ గాడిద, నీకు తెలుసా నీ కోసం నీ కట్లు విడిపించడానికి
నువ్వు ఏ సంఘంలో ఉన్నా, నువ్వు ఏ మతంలో ఉన్నా, ఏ సిద్ధాంతంలో ఉన్నా, ఏ భయంకరమైన బానిసత్వంలో ఉన్నా, నీ కట్లు విప్పి తీసుకురమ్మని దేవుడు నీ పేరు చెప్పి, నీ ప్లేస్ చెప్పి మమ్మల్ని పంపించాడు. హల్లెలూయా. ఆహా, మీరు వాక్యం చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఆయనలో భాగమై ఉన్నాను. ఎస్, నేను ఆయనలో భాగమై ఉన్నాను. నా పేరు ఆయన గ్రంథంలో ఉంది. ఎస్, నేను ఆయన వాక్యంలో భాగం. నేను ఆయన కుమారుని అయి ఉన్నాను. నేను ఆయన కుమార్తెని అయి ఉన్నాను. దీనికోసమే నా జీవితం అంతా కూడా వెయిట్ చేశాను. ఇప్పుడు దీనికోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా మెస్సియాని కలుసుకోవాలని, నా మెస్సియాని నేను పొందుకోవాలని, నా క్రీస్తుని పొందుకోవాలని, నా హృదయంలో నేను ఆయన్ని మోయాలని నేను చాలా ఆశతో ఉన్నాను. అర్జెంటుగా నా కొట్లు ఇప్పండి. ఏమని? హల్లెలూయా. అర్జెంటుగా నా కొట్లు ఇప్పండి. నేను ఆయన్ని కలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. నా కట్లు విప్పండి. నేను ఆయన్ని కలుసుకోవాలి. నేను ఆయన్ని కలుసుకోవాలి. ఆహా, ఎంత ఆనందంతో గొంతులేస్తుందండి. ఈరోజు మీరు ఎంతమంది ఆ విధంగా ఆరాటపడుతున్నారు? ప్రభువా, నా కట్లు విప్పి ప్రభువా, నా పాపం అనే కట్లు విప్పి ప్రభువా, నా వ్యామోహం అనే కట్లు విప్పి ప్రభువా, నా బంధకాల నుంచి విడిపించు ప్రభువా, సాతాను యొక్క కబంధ హస్తాల్లో నుంచి నన్ను విడిపించు ప్రభువా అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నారా? హృదయపూర్వకంగా చేస్తున్నారా? గాడిద ప్రార్థన చేస్తుంది అక్కడ. శిష్యులు వచ్చి వాక్యం చెప్తుంటే ఆమె ప్రార్థనలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు గాడిద, నా కట్లు ఇప్పండి త్వరగా, నేను ఆయన్ని కలుసుకోవాలి, నేను ఆయన్ని కలుసుకోవాలి, నేను ఆయన్ని పొందుకోవాలి. ఆహా, దాని ఆనందానికి అవధులు లేవు ఇప్పుడు. ఎందుకంటే మహా సంతోషకరమైన శుభవార్త విన్నది. ఆయన మెస్సీయ యెరూషలేములోకి అడుగు పెట్టబోతా ఉన్నాడు. ఏ విధంగా అడుగు పెట్టబోతున్నాడంటే ఈ గాడిద మీద ఎక్కి అడుగు పెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఓ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఆ గాడిద మీద ఎక్కి యెరూషలేములోకి వెళ్తున్నాడమ్మా. మీకు తెలుసా, యెరూషలేము ఇప్పుడు యుద్ధములో ఉంది. యెరూషలేము ఇప్పుడు వ్యాపారంలో ఉంది. యెరూషలేము ఇప్పుడు భయంకరమైన యుద్ధగోసలో మూలుగుతుంది. యెరూషలేము ఇప్పుడు రంకిలేస్తుంది. మొన్న చెప్పాడు బెంజమిన్ నెతన్యాహు గారు. ఏమని చెప్పాడు తెలుసండి? ఈ యుద్ధం ఏంటో తెలుసా? మేము ఎక్కువ ఇంత యుద్ధం ఎందుకు చేస్తున్నాం తెలుసా? ఈ యుద్ధము ద్వారా మా మధ్యలోకి మెస్సీ అడుగు పెడతాడు అంటున్నాడు. ఏమని? హల్లెలూయా. ఈ యుద్ధం ద్వారా మెస్సీయ మా మధ్యలోకి అడుగు పెడతాడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే వాళ్ళు మెస్సీయ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ మెస్సీయ కోసం ఎదురు చూసే కాలం. వాళ్ళు 2000 సంవత్సరాల క్రితం మెస్సీయ కోసం ఎదురు చూశారు, కానీ అది ఎదురుచూపుగానే ఉండిపోయింది. కానీ అసలైన ఎదురుచూపు ఇప్పుడు జరుగుతుంది. వాళ్ళకి ఇప్పుడు ఎదురు చూస్తున్నారు మెస్సీయ కోసం. మా మెస్సీయ మా మధ్యలోకి వస్తాడు. ఇప్పుడు మెస్సీయ రావాలంటే ఆ మెస్సీయ గాడిదెక్కి యెరూషలేములోకి అడుగు పెట్టాలి. ఏమని వింటున్నారా? నాకు మాత్రం చాలా ఆనందం వచ్చేస్తుంది. లోపల రంకిలేసేలా ఉందండి నిజంగానే. చుట్టుపక్కల పరిస్థితుల ప్రభావాలు ఎలా ఉంటాయని చెప్పి నేను కొన్ని రంకులు అన్ని చేసుకుంటున్నాను నేను. హల్లెలూయా. దేవుడు నాకు ఎప్పుడు ప్రేరణ ఎత్తాడు, కానీ పక్షిరాజులకు గాలి ఎగిరిపోయి గొంతులేసేయాలని ఉంటుంది. కానీ అనుకుంటున్నాను అలాగే ఏం చేయను, మరి తప్పదు. కొన్ని బంధకాల చేత నేను కూడా బంధించబడ్డాను. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను విడిపించబడాలని, ఆ కట్లు నుంచి విప్పబడాలని. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇప్పుడు యెరూషలేములోనికి గాడిదల ద్వారా ఆయన అడుగు పెట్టాలి. పాత నిబంధనలో చెప్పబడినట్లుగా ఒక శారీరక సంబంధమైన గొర్రెతో ఆయన అడుగు పెడుతున్నాడు. వాళ్ళందరూ కూడా హోసన్నా జయము, హోసన్నా జయము, దేవుడి పేరట వచ్చిన వాడు స్తుతి నొందుదుగనుగా, కానీ దావీదు కుమారుడికి జయము జయము జయమని దుప్పట్లు పరిచి తెల్ల క్లాతులు పరిచి ఆ యొక్క ఖర్జూరపు మట్టలు పట్టుకుని జయము 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 అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. వాస్తవానికి అక్కడ జయం అనేది ఎవరో తెలుసండి? చిన్నపిల్లలు. చిన్నపిల్లలు వాళ్ళు ఆ ఖర్జూర మట్టలు పట్టుకుని జయము జయమని ఆయనకి
స్తుతులు అర్పిస్తున్నారు. దీన్ని ప్రధాన యాజకులు చూసి చిన్న పిల్లలు తిడుతున్నారు. ఓయ్, ఆయనకి చేయమేంటి, అతను దావీదు కుమారుడు ఏంటి, మీరు అలా పలకొద్దు. యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఏమని? వాళ్ళు ఏమంటున్నారు వింటున్నావా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వింటున్నావా? ఆయన అన్నాడు, ఎస్ నేను వింటున్నాను. చిన్న పిల్లల స్తుతులపై ఆసీనుడైన వాడు, స్తుతి నొందదగిన వాడు. హల్లెలూయా. చిన్నపిల్లలు మర్మం లేకుండా, మాయా మర్మం లేకుండా ఆరాధన చేస్తారండి. వాళ్ళు పాటలు పాడితే హృదయపూర్వకంగా పాడతారు, చాలా అద్భుతంగా పాడతారండి. వంకొంకరగా పాడినా, వాళ్ళు ఏ విధంగా పాడినా, నత్తిగా పాడినా, మాట వచ్చి రాక పాడినా ఒరిజినల్గా పాడతారు వాళ్ళు. హల్లెలూయా. లోన పాపం పెట్టుకుని వాళ్ళు పైకి దేవుని స్తుతించినట్టుగా స్తుతించరు. వాళ్ళకి పాపమే తెలియదు అసలు. అంత నిస్వార్థంగా దేవుడిని ఆరాధిస్తారు కనుక దేవుడు ఈ ఆరాధన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వింటున్నారండి? ఇప్పుడు ఆయన యెరూషలేములోకి అడుగు పెడుతున్నాడు ఆ గాడిద మీద. కానీ వాస్తవంగా యెరూషలేములోనికి ఏ గాడిద మీద అడుగు పెట్టాలంటే, ఇప్పుడు నువ్వు నేను ఒక గాడిదగా మారితే ఇప్పుడు ఈ గాడిదని పట్టుకుని యెరూషలేము వెళ్ళాలనుకుంటున్నాడు ఆయన. యెరూషలేములోకి ఎలా అడుగు పెడతాడు తెలుసండి? గాడిదకి అడుగు పెడతాడు. ఏ గాడిద? అక్కడ మాట్లాడేవారం చేసిన భౌతికమైన గాడిద కాదు. ఇప్పుడు నీవు నేను ఒక గాడిదగా మారితే ఆ గాడిద మీద వస్త్రాలు పరిచి, తెల్లని వస్త్రాలు పరిచి, ఆ వస్త్రాల పైన సింహాసనాసీనుడిగా యేసుక్రీస్తు ఆసీనుడు అయితే ఇప్పుడు నీవే ఆ యొక్క యెరూషలేములోకి అడుగుపెట్టేది, యుద్ధాలు నార్పేది. ఇప్పుడు మెస్సయ్యగా ఎవరు వెళ్ళాలి? మెస్సయ్యగా ఎవరు వెళ్ళాలి? అన్య జనులలో నుంచి ఎన్నుకోబడిన దేవుని యొక్క కుమారులు కుమార్తెలు పలకబడిన మాటను పొందుకొని యెరూషలేములోనికి మెస్సయ్యగా అడుగుపెట్టి ఆ మెస్సయ్య ఆ యొక్క ఇరాన్, ఇరాక్, గోగు మాగోగు, రష్యాలతో యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. మీకు తెలుసా గోగు మాగోగుతో యుద్ధం చేస్తాడు? హర్మగెద్దోను యుద్ధం అని చెప్పాడు బైబిల్లో. హర్మగెద్దోను యుద్ధం ఎవరితోనంటే రష్యా గోగు మాగోగుని వేసుకుని ఇజ్రాయేల్ మీద యుద్ధం చేస్తూ ఉంటుంది. ఓడిపోయి, చితికిపోయి, నలిగిపోయి, విచ్ఛిన్నమైపోయి, ఇంక మేము ఓడిపోతున్నాము, ఇంకా లొంగిపోతాము, మా పని అయిపోయింది అన్న స్థితిలోనికి ఇజ్రాయేల్ వెళ్ళిపోతుంది. అలాంటి స్థితిలోకి వెళ్ళినప్పటికీ వాళ్ళకి ఆపన్న హస్తముగా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎలాగైతే అగ్నిలో పడిపోయిన తర్వాత చివరి క్షణంలో మెస్సయ్య వచ్చి వారి మధ్యలో వాలాడో, అలాగే ఇజ్రాయేలు చివరి క్షణంలో క్షీణ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు గోగు మాగోగు అని ఇరాన్, ఇరాక్ మరియు రష్యాలతో యుద్ధం చేయడానికి ఇజ్రాయేల్ పక్షంగా నిలబడేది ఎవరంటే అన్య జనుల్లో నుంచి ఎన్నుకోబడిన దేవుని యొక్క వధువై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఈ గాడిద మీద దేవుడు ఎక్కాలనుకుంటున్నాడు. ఈ హృదయంలోనికి దేవుడు రావాలనుకుంటున్నాడు. అన్య జనుల యొక్క హృదయాలలోనికి దేవుడు రావాలనుకుంటున్నాడండి. ఇప్పుడు ఆ యొక్క దేవుడు యెరూషలేములోకి ఎందుకు అడుగు పెడుతున్నాడంటే ఇప్పుడు ఆ గాడిదని విడిపిస్తున్నాడు. ఈ గాడిద ఎవరో, ఎందుకు గాడిద పెట్టాడు? పాత నిబంధనలో ఉంటుంది, ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. ఆ యొక్క ద్రాక్షాతి యొక్క గొర్రెపిల్ల కట్టు ఉంటుంది. ఆ గొర్రెపిల్లను బలిచ్చినప్పుడు ఆ యొక్క కరుణాపీఠం మించి యాజకుడు ఏమిస్తాడంటే గొర్రెపిల్లను, ద్రాక్షాతీగకు కట్టిన గొర్రెపిల్లను బలిస్తే గొర్రెపిల్లకు ప్రతిగా యాజకుడు ఏమిస్తాడని గాడిదని ఇస్తాడు. హల్లెలూయా. వింటున్నారండి? గొర్రె పిల్లని ఇస్తే గొర్రె పిల్లకు ప్రతిగా యాజకుడు గాడిద పిల్లని ఇస్తాడు. అంటే యెరూషలేములో యాజకుడు గొర్రె పిల్లని అర్పించాడు. ఆ గొర్రె పిల్ల ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు యెరూషలేములో గొర్రె పిల్లకి అర్పించబడ్డాడు. ఇప్పుడు అర్పించబడిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయేల్కి ప్రతిగా ఇవ్వబోడే బహుమానం ఏంటంటే గాడిద. ఇప్పుడు ఆ గాడిద ద్వారా ఈయన యెరూషలేములోకి అడుగు పెట్టబోతా ఉన్నాడు. ఈరోజు ప్రవర్తన మన జీవితంలోకి రాకపోతే
అన్యజనులు ఏమై ఉన్నారో అసలు ఈరోజు మన కళ్ళు తెరవకపోయినాను. ఈరోజు ఏలియా ప్రవక్త రాకపోతే, ఏలియా ప్రవక్త వచ్చి మనకి ఈ విషయాలు తెలియజేయకపోతే ఈరోజు అన్యజనుల యొక్క స్థానం ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ నీ స్థానము, నా స్థానము ప్రవక్త అయిన ఏలియా వచ్చి ఇప్పుడు గాడిదకు దేవుడు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. గాడిదకు అంత బలం ఇస్తున్నాడా మీకు తెలుసా? ఈ కాలమిక ప్రవక్త బోధించాడు అనమాట. ఎలా బోధించాడంటే, సంసోన్ ఉన్నాడు బైబిల్లో, మీ అందరికీ తెలుసు కదండి. అందరూ ఆమె చెప్పండి ఒకసారి. బైబిల్లో సంసోన్ ఉన్నాడు. ఆ సంసోను ఒకరోజు భార్య చేత మోసగించబడి, భార్య చేతిలో మోసపోయి, భయంకరంగా మతి స్థిమితులు లేని వాళ్ళు మారిపోయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఒకేసారి 1000 మంది యోధులు ఆయన మీద దాడి చేశారు. ఫిలిస్తీన్లు 1000 మంది యోధులు ఫిలిస్తీన్లు ఎప్పుడైతే ఆయన మీద దాడి చేశారో, వెంటనే దేవుని ఆత్మ సంసోను మీదకి బలంగా వచ్చిందంట. బలంగా దేవుని ఆత్మ సంసోను మీదకి ఎప్పుడైతే వచ్చిందో, వెంటనే అతను ఇలా చూసేటప్పటికి ఆ పక్కనే పచ్చి గాడిద ఎముక తగిలిందంట. కనబడింది పచ్చి గాడిద ఎముక. ఆ గాడిద అనుకుందంట జీవించినప్పుడు, ప్రభువా నేను చచ్చిపోయేలోపు నీ కోసం నేను ఏమైనా సరే వాడుకోవాలి ప్రభువా, నీ ఆయుధముగా నేను చచ్చిపోయేలోపు నేను ఏదైనా సరే వాడబడాలి ప్రభువా, నేను నీ కొరకు ఒక్క క్షణం వాడబడినా చాలు, నాకు అదే ధన్యత, నాకు ఆ ధన్యత దయచే ప్రభు అని అది చచ్చిపోయే వరకు ప్రార్థించి 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 చనిపోయిందట. చనిపోయి అక్కడెక్కడ పడుంది. హల్లెలూయా. దాని ప్రార్థన ఆలకించాడు దేవుడు. దాని ప్రార్థన ఆలకించాడు. ఆ గాడిద ప్రార్థన ఆలకించి దేవుడు దాన్ని అలాగ వదిలేశాడు. పడిపోయింది, చచ్చిపోయి. ఈ సంసోను ఆ ప్లేస్లోకి వెళ్ళాడు. ఈ సంసోను ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్లు వచ్చేస్తున్నారు. 1000 మంది ఫిలిస్తీన్లు వచ్చేస్తున్నారండి. 1000 మంది ఫిలిస్తీన్లు వచ్చి మీద పడ్డానికి రెడీగా ఉన్నారు. అప్పుడు వెంటనే అటు ఇటు చూసాడు. ఆయుధంగా అతనికి ఏం దొరికిందంటే పచ్చి గాడిద ఎముక తగిలింది. హల్లెలూయా. ఆ పచ్చి గాడిద ఎముక ఎప్పుడైతే తగిలిందో, గాడిద ఎముకను తీసుకుని 1000 మందిని టప 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 మొత్తం ఒక్కొక్కరిని మొత్తం పడేసేసాడు. పెద్ద పెద్ద డాళ్ళు ఆ యొక్క ఎముక కొడతా ఉంటే డాళ్ళు ఇరిగిపోతున్నాయి. బల్లాలు పెద్ద పెద్ద పొడుగు ఇనుము బల్లాలు అయ్యి ఆ బల్లలు ఇరిగిపోతున్నాయి. ఇదేంటండి, పచ్చి గాడిద ఎముక అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక డాల్ తగిలితే 100 ముక్కలు అవుతుందంట. అది మామూలుది అయితే. ఆ పచ్చి గాడిద ఎముక ఎండిపోయి ఉన్నది. అది అలాంటిది ఒక డాల్ ఒక్క దెబ్బ తగిలితే 100 ముక్కలు అవుతుందంట. అది హల్లెలూయా. ఆ బల్లలు ఇరిగిపోతున్నాయి, ఆ డాలు ఇరిగిపోతున్నాయి, ఆ సోలాలు ఇరిగిపోతున్నాయి. ఆ యొక్క యుద్ధం చేసి 1000 మందిని కూడా ఆ యొక్క పచ్చి గాడిద ఎముకతో చంపేశాడు. హల్లెలూయా. ఎవరా పచ్చి గాడిద ఎముక? ఒక వధువు కంట దేవుని యొక్క శక్తి, పలకబడిన మాటలో ఉన్న శక్తి, ప్రపంచాన్ని జయించగలిగిన శక్తి ఆ గాడిదలో ఉంది. హల్లెలూయా. దేవుడు ఆ గాడిదని అభిషేకించాడు. ఆ గాడిదలో ప్రభువు ఉన్నాడు. అభిషేకించబడిన గాడిద ఎముక అది. ఆ గాడిద ఎముక మీదకి దారులు వచ్చి ఇరిగిపోతున్నాయి, బల్లెలు వచ్చి ఇరిగిపోతున్నాయి. నీకు విరోధముగా ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఆయనకు ఎదురుగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఎందుకంటే అది అభిషేకించబడిన గాడిద ఎముక. అది అభిషేకించబడిన గాడిద. అది ఇప్పుడు దేవుడు నిన్ను అభిషేకించాడు అనుకోండి, దేవుడు యొక్క అభిషేకము పరిశుద్ధాత్మ రూపంలో నీ హృదయంలోకి వచ్చింది అనుకోండి. హల్లెలూయా. ఎన్ని దెయ్యాలు పాతాల్లో ఒక ద్వారములన్నీ కూడా వచ్చి ఆ 20 కోట్ల దెయ్యాలని వచ్చి నీ ముందు నిలబడినా సరే ఎముకలు కీళ్ళు ఇరిగిపోతాయి అంతే. హల్లెలూయా. నీ ముందు ఏ దెయ్యము గెలవలేదు, ఏ దెయ్యము కూడా గెలవలేదు.
అలాంటి బలమైన అభిషేకం గాడిద ఎముకలో పెట్టాడు దేవుడు. అలాంటి అభిషేకం గాడిద ఇచ్చాడు దేవుడు. అలాంటి అభిషేకం కలిగిన వ్యక్తి ఇప్పుడు గాడిద మీద కూర్చున్నాడు. ఏమని హల్లెలూయా. మట్లా దూరం అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు చెప్పండి మీరు. మట్లా దూరం అంటే ఏంటి? ఇప్పుడు అన్యజనులు, దేవుని యొక్క పేరు పెట్టబడిన వారు, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన పేర్లున్నవారు, వాక్యంలో భాగమైన వారు, ఆయన ఆలోచనలో జగత్పునాది వేయబడక ముందే ఏర్పరచుకుని వారు విడుదలయ్యే సమయం ఇది. హల్లెలూయా. కానీ ఆ విడుదల అవడం మానేసి వీళ్ళు, గొర్రె పిల్లలుగా ఉన్న వీళ్ళు కాదు, గాడిదలుగా ఉన్న వీళ్ళు కట్లు విప్పుకొని, వారి యొక్క శరీర క్రియలు వదులుకొని, వారి యొక్క భయంకరమైన మానసిక తలంపులు వదిలిపెట్టి, వారి భయంకరమైన శరీర మాలిన్యమును కడుగుకొని, కట్లు విప్పుకొని ప్రభు యొద్దకు వెళ్ళి ఆ ప్రభువును హృదయం అనే ద్వారంలోనికి ఆహ్వానించి ఆయన హృదయంలో ఆయన కూర్చుండబెట్టుకోవడానికి బదులుగా, వింటున్నారండి? హల్లెలూయా. వీళ్ళందరూ బయటుండి, గాడిదేమో ప్రభువును మోస్తుంది, కానీ వీళ్ళందరూ బయటుండి దావీదు కుమారుడి జయము 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 అంటున్నారు. ఏ జయమని పలికారో వీళ్ళందరూ పిలాతు దగ్గరికి వెళ్ళి అది ఇంకో మాట పలుకుతున్నారు. ఏంటో తెలుసండి? అక్కడ జయమన్నారు, ఇక్కడ భయం అంటున్నారు. ఆయన అంటే మాకు భయం, సిలువేసి చంపేయండి, ఉండకూడదైనా. ఆయన ఉంటే మా సంఘాలు పాడు చేసేస్తాడు, ఆయన ఉంటే మా జీవితాలు పాడు చేసేస్తాడు, ఆయన ఉంటే మా కుటుంబాలు పాడు చేసేస్తాడు, అన్ని విరోధాలు పెట్టేస్తున్నాడు, అన్ని సమస్యలు తీసుకొస్తున్నాడు, మా రాజ్యాలు కూలగొట్టేస్తున్నాడు, మా సంఘాలు కూలగొట్టేస్తున్నాడు అని రకరకాల అబద్ధాలు చెప్పి, నేరాలు మోపి, అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆయన్ను సిలువేసేయండి 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 కేకలేశాడు. హల్లెలూయా. ఈరోజు డినామినేషన్ సంఘాలు చేసే పని అది. ఏం చేస్తున్నాయండి డినామినేషన్ సంఘాలు? ఏం చేస్తున్నాయి? ఆ రోజు యూదులు చేసినట్లుగా ఆయన గాడిదగా ఉండి కట్లు విప్పుకొని, శరీర మాలిన్యాలను కడుక్కొని, వాళ్ళ హృదయ శుద్ధి చేసుకొని, వారి జీవితంలో ఉన్న సమస్యలను తొలగించుకొని, వారి పాపాలు కడుక్కొని, పశ్చాత్తాపడి దేవుని ముందుకు వెళ్ళి నీతీకరణ పొందుకొని, శుద్ధీకరణ పొందుకొని, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని, దేవుని స్థానంలోకి వెళ్ళి దేవుని కుమారుడిగా ఉండి దేవుణ్ణి పొందుకొని ఆయన హృదయంలోకి ఆహ్వానించి దేవుని కుమారుడిగా బ్రతకడానికి కంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము దేవుని కుమారుడిగా మారం, పరిశుద్ధాత్మ మాకు వద్దు, ఈ వర్తమానం మాకు వద్దు, ఆయన్ని సిలువేసేయండి, ఈ వాక్యం మాకు వద్దు, ఆ వాక్యం సిలువేసేయండి. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, మట్లా దూరం అనగా అర్థం ఏంటంటే మన యొక్క హృదయంలో ఉన్న కాలుష్యం అంతయు కూడా కడుగుకునే సమయము, మన పాపాలన్నీ విడిచిపెట్టే సమయము, మన శరీర మాలిన్యాలన్నీ తొలగించుకునే సమయము, మన కట్లు విప్పుకునే సమయం ఇది. సాతాను కబంధ హస్తాలలో బందీలైపోయి ఉన్నవారులారా, మీ కట్లు విప్పుకోండి అని యెషయా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. భయంకరమైన కట్లు కట్టుబడి ఉన్నాయి, ఈ లోకంలో అనేకమైన కట్లు ఉన్నాయి, బయటికి రావట్లేదండి, బయటికి రావట్లేదు. ఎవరికి ఏది ఇష్టమో దాన్నే చేస్తున్నారు, దాని నుంచి బయటికి రావాలనే తాపత్రయం కూడా వాళ్ళు లేదు. పాపాన్ని ఇష్టపడి ప్రేమిస్తున్నారు, పాపాన్ని ఇష్టపడి ప్రేమించి దాన్ని ఫాలో అవుతున్నారు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. పాపాన్ని విడిచిపెట్టడానికి బదులుగా, కట్లు విప్పుకోవడానికి బదులుగా, కట్లు చేత కట్టించుకుని వాళ్ళు ఒక వ్యక్తి బలవంతుడు అవ్వాలంటే, బాగా శరీర దారుఢ్యం పొందుకోవాలంటే, బయట ఎలాంటి దెబ్బలు తిన్నా ఆ శరీరం భరించాలంటే ఆ వ్యక్తినంట
మంచానికి ఈ చేయికి కట్టేసి కాళ్ళు ఆ కొట్టు ఆ యొక్క చివరి కాలుకి ఈ చివరి కాలు కట్టేసి ఆ మనిషిని అదిలో ఒక బాధలంట. ఒక దానికి సంబంధించిన బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్ ఇచ్చి కొట్టాలంట అతను. అలా కొట్టించుకుంటారు వాళ్ళు. కొట్టించుకుని వాళ్ళు స్టామినా పొందుకుంటారనమాట, శక్తి పొందుకుంటారు. బయటికి వెళ్ళి ఎలాంటి ఆటుపోట్లైనా సరే, కడుపులో ఎవడైనా గుద్దిన కరాటే ఇది ద్వారా ఏదైనా దెబ్బలు తిన్నా ఆ శరీరం స్టామినా తట్టుకుంటుంది అనమాట. తట్టుకోవడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే మంచాల కట్టించేసుకుని కొట్టించుకుంటారు. ఈ చేతులు 2 కట్టేసుకుంటారు, ఆ కాలు 2 కట్టేసుకుని ఆ బెల్ట్ ఇచ్చి నదిలో ఒక బాధించుకుంటారు వాళ్ళు. అలా బాధించుకుంటే వాళ్ళ స్టామినా వచ్చేస్తుందట. హల్లెలూయా. ఆడు ఒక ఉగ్రవాది అలా కొట్టించుకుంటుంటే ఇంకొకడు వచ్చి వాళ్ళందరినీ తరిమేసి ఈయన గన్నట్టు కాల్చేసాడు. చచ్చి ఊరుకున్నాడు. ఏమైనా వింటున్నారా? అలాగే మీరు లోకంలో బలవంతులు అయిపోదామని సాతాని చేత కట్లు కట్టించేసుకుని వాడు కొడుతుంటే పాపం చేయి అంటే నువ్వు చేస్తున్నావు, కన్ను కొట్టు అంటే కొడుతున్నావు, వ్యభిచారం చేయి అంటే చేస్తున్నావు, అబద్ధమాడు అంటే అబద్ధమాడుతున్నావు. ఏం చేయమంటాడు కొడతా ఉంటే నువ్వు జీవితకాలం అంతా కొట్టించుకుంటున్నావు. ఆడేం చేయమంటే చేస్తున్నావు, ఎలా ఉండమంటే అలా ఉంటున్నావు, ఏ డ్రెస్ వేయమంటే డ్రెస్ వేస్తున్నావు. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? ఏ డ్రెస్ వేయమంటే ఆ డ్రెస్ వేస్తున్నావు, ఏ చింది వేయమంటే చింది వేస్తున్నావు, ఏ బీరు తాగమంటే బీరు తాగుతున్నావు, ఏ సైట్ వేయమంటే సైట్ వేస్తున్నావు. ఏ విధంగా మారమంటే సాతానుడిని ఎలా మార్చుకుంటున్నాడు అలాగ ప్రతి సెకండ్కే నువ్వు మారిపోతున్నావు. హల్లెలూయా. అలా కొట్టి సాతానుడిని వాడుకుని వాడే ఉగ్రవాదులా మారి గర్జించి సింహంలా ఉండొచ్చి నేను కట్టేసి ఉండగా ఆడే నవ్వులు మింగేస్తాడు. కొట్టి నేను బానిసగా చేసి చివరికి ఆడే వచ్చి నేను మింగేస్తాడు. బైబిల్ చెప్పింది ఎవరు తీసుకున్న గోతులో వాడే పడిపోతాడట. ఏది విత్తుకుంటే అది కోసుకుంటామండి. హల్లెలూయా. మీరు సాతాను కబంధ హస్తాల్లో నుంచి బయటికి రాకుండా మీరు ఉండాలని ఎంతసేపు దాని వైపే పరిగెడుతూ సాహసం చేస్తే కడక నీ బతుకేమవుతుందో చివరికి నీ గమ్యం చూసుకోవాలి ఒకసారి. హల్లెలూయా. ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడేది ఏమిటంటే ఖచ్చితంగా నీవు ఈ సమయంలో సిద్ధపడాలి. కట్లు విప్పుకునే సమయం ఇది, నీ హృదయం కడుక్కునే సమయం ఇది, అన్యజనుల కాలం ముగించబడిపోయే సమయం ఇది. ఈ గాడి మీద ఎక్కి దేవుడు అన్యజనుల కాలం ముగించేసి యెరూషలేము వెళ్ళిపోతున్నాడు ఆయన. ఈ గాడి మీద ఎక్కాడంటే గాడి కట్లు విప్పబడి సిద్ధపడిందంటే ఆ గాడిద ఎక్కేసి యెరూషలేము వెళ్ళిపోతాడు ఆయన. విడిచిపెట్టబడని నీ బతుకేంటి? హల్లెలూయా. కట్లు విప్పబడాలి. భయంకరమైన కట్లు చేత కట్టబడి ఉన్నాం ఈరోజు. దానిలో నుంచి బయటికి రావడానికి మనకి ఇష్టం లేదు. దెయ్యమిక కబంధ హస్తాల్లోనే వాడు జోలు పాడుతుంటే చక్కగా జో కడుతూ నిద్రపోతున్నాం. కానీ వాడు జోలు పాడడం బాగుంది, చక్కగా జో కడుతున్నాడు, వాడు పొగుడుతున్నాడు, అందమని చెప్తున్నాడు, ఐశ్వర్యం ఇస్తున్నాడు, చక్కగా కావాల్సిందంత ఇస్తున్నాడు, చక్కగా కావాల్సిందంతా నీకు పెడుతున్నాడు. చెయ్యాల్సినంత నేను ఎంజాయ్మెంట్ చేపిస్తున్నాడు. సినిమా కావాలంటే చూపిస్తున్నాడు, ఎంటర్టైన్మెంట్ కావాలంటే చూపిస్తున్నాడు, ఏమి తినాలో తాగాలో అన్నీ కూడా చెప్తున్నాడు. మొత్తం అంతా నువ్వేం చెయ్యాలో ఎంజాయ్మెంట్ అంతా ఇస్తున్నాడు నీకు. జోలుపాడుతున్నా నేను ఒళ్ళో పెట్టుకుని. వాడు జోలుపాటు బాగుంది నీకు, అందుకే చక్కగా ఒళ్ళో ఊగుతా. అప్పుడు చక్కగా జోలు పాడుతూ ఉంటే లాలి 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 జో అని జాలి పడుతూ ఉంటే చక్కగా నీకు ఆడి ఒళ్ళు నిద్ర వస్తుంది. ఆడేం చేస్తుంది తెలిసి జోలుపడి నిన్ను ఇలాగ ఊపిన చోపు ఊపి ఎప్పుడైతే బాగా నిద్రలోకి వెళ్ళావో, గాఢ నిద్రకి వెళ్ళావో, ఇలా తీసుకెళ్తాడు అంతే అగ్నిగుండంలోకి. నిన్ను ఎందుకు ఊపుతున్నాడు? నిద్రపుచ్చడానికి. పిల్లలకు ఊపుతూ ఉంటే నిద్ర వస్తుంది, అలాగా
ఊపి 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 జాగ్రత్తగా తల్లి ఏం చేస్తుందంటే ఉయ్యలను పెట్టి పని చేసుకుందామని ప్రయత్నం చేస్తుంది. అలాగే సాతాను నేను ఊపి 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 ఒకేసారి ఇసిరేస్తాడంటే అగ్నిగుండంలోకి. అప్పుడు నువ్వు గాల్లో తేలుతున్నట్టు ఏంటికి మహా విచిత్రంగా ఉంది, గాల్లో తేలుతున్నాను నేను, ఆహా తేలిపోతున్నాను 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 తేలిపో 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 తేలిపోయి ఆ మహా కోపాలు పడిపోతా ఉంది. అలాగే ఈరోజు ప్రజలు ఊగుతున్నారు, పాపంలో ఊగుతున్నారు, జోలపాట ఉంది, వాళ్ళకి ఏ మాత్రం బాధ లేదు, వ్యాధి లేదు, సమస్య లేదు, ఏమీ బాధ బందిరీ లేదు. ఎంజాయ్, జీవితం ఎంజాయ్, మోసంతో ఎంజాయ్, పాపంతో ఎంజాయ్, అబద్ధాలతో ఎంజాయ్, వ్యభిచారాలతో ఎంజాయ్, తాగుడుతో ఎంజాయ్, సినిమాలతో ఎంజాయ్, ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. ఎంత బాగుందంటే జీవితం, అంత బాగుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వెళ్ళి గోజాడి ప్రార్థించి బతిమాలుకొని క్రీస్తును పొందుకోవాలంటే అగ్ని పరీక్షలాగా ఉంది. అగ్ని పరీక్ష, ఈ మామూలు పరీక్ష కాదు. ఇది ఏం పరీక్ష? ఇది కాలిపోయే పరీక్ష. ఇది దేవుడేమో కాలి చేస్తున్నాడు, దేవుడేమో అగ్ని ఎట్టుకొస్తున్నాడు నీ దగ్గరికి. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలా చచ్చిపోతాం అంటున్నాడు. వాడు ఒళ్ళో నుంచి బయటికి రా, వాడు ఒళ్ళో నుంచి బయటకు వచ్చి పరిశుద్ధాత్మ అగ్ని పొందుకో, వాడిని కాల్చు. వాడు నీ ఒళ్ళో ఉంటాడు, అంత మంచిది కాదు. వాడు ఒళ్ళు ఉండకమ్మా తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. వాడి ఊపినట్టు ఊపుతాడు, తర్వాత నువ్వు గిసిరేస్తాడు అగ్నిగుండంలోకి. నువ్వు అందులో బయటికి రా అమ్మ తల్లి, వాడి చేతుల్లో ఉండకో బాబు, అయ్యా నాయనా అని బ్రతిమాలుకుంటున్నాడు ఆయన. ఇదిగో ఈ అగ్ని తీసుకో, ఈ అగ్ని దూరాన్ని కాల్చు, ఈ అగ్ని దూరాన్ని భయపెట్టు. అగ్నితో భయపడిపోతాడు. మీకు తెలుసా జంతువు అగ్ని చూస్తే భయపడుతుందని? అడవులోకి వెళ్ళి మంట వేస్తే ఆ మంటను చూసి ఏ జంతువు కూడా దగ్గరికి రాదండి. జంతువులు పారిపోవాలని, దాడి చేయడానికి వచ్చిన జంతువులకు పారిపోవాలంటే అగ్ని ఉండాలి చేతిలో. చేతిలో అగ్ని ఉంటే వెంటనే పారిపోతాయి అన్నమాట. ఏ జంతువు దగ్గరికి రాదని చేతిలో అగ్ని అని చెప్పు. భయపడతాయి, జంతువులన్నీ భయపడతాయండి అగ్నికి. హల్లెలూయా. వీడు ప్రధాన జంతువు ఎవరంటే, మోస్ట్ మోస్ట్ హయ్యర్ జంతువు ఎవరంటే, బీస్ట్ ఎవరంటే సాతాను అయి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో వాడి పేరేం రాయబడిందండి? మహాక్రూరమైన జంతువు అది. ఏ జంతువు? ఘట సర్పం జంతువు అది, ఆది సర్పం. ఆదిలో జంతువు ఉన్నవాడు ఆ మహాఘట్ట సర్పము. ఇప్పుడు వాడు బీస్ట్, జంతువు. ఆ జంతువును కాల్చాలంటే నీ చేతిలో అగ్ని ఉండాలి. పరిశుద్ధాత్మ నీ చేతిలో లేకుండా, నీ హృదయంలో లేకుండా ఆ జంతువు నీకు భయపడదు. భయపడాలంటే నీ చేతిలో అగ్ని ఉండాలి. హల్లెలూయా. నీకేం అగ్ని ఏంటి భయం? నీకేం అగ్ని ఏంటి భయం? అగ్ని దగ్గరికి వెళ్ళవు, కాల్చేస్తాడు బాబోయ్. గంటల తరబడి వాక్యం చెప్పేస్తాడు బాబోయ్. అయ్యి బాబు బుర్ర తినేస్తాడు బాబోయ్. అయ్యి బాబు బుర్ర ఎక్కిపోతుంది బాబోయ్. అయ్యి బాబు ప్రార్థన చేయలేం బాబు, మోకాలు లాగేస్తున్నాయి బాబోయ్. అయ్యి బాబోయ్ ఇవన్నీ కష్టాలు బాబోయ్, ఇంత బత్తి మేము చేయలేం బాబోయ్, నా వల్ల కాదు బాబోయ్. బత్తి చూస్తేనే భయం. ఒళ్ళో ఊపుతుంటే సాతానుడు నిన్ను జోలు పాడుతుంటే ఎంటర్టైన్మెంట్ చూపించి, సినిమాలు చూపించి, షికారులు చూపించి, లవ్వులు చూపించి, అన్నీ చూపించి చక్కగా నేను జోలు పాడుతుంటే నీకు చక్కగా నిద్రాడుతుంది. ఆనందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఆహా, అలాంటి ప్రశాంతమైన జీవితం మరో చోట లేదు ఇంకా. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఒక ప్రియుడి చేతిలో ప్రేయసి ఊగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆవిడంటే ప్రపంచం మర్చిపోద్దండి. ఇంకా ఒక ప్రేమికుడి చేతిలో ప్రియురాలు ఉంటే ప్రపంచం మర్చిపోద్దంట. ఆహా, భలేగుంది నా జీవితం అనుకుంటుందంట. ఆమెకు తెలియదు పాపం, ఆ యొక్క ప్రేయసిని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడండి. ఆ ప్రేయసికి తెలీదు, వాడే మృగమై ఆవిడని చంపేస్తాడండి. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది సిగరెట్లు తాగకూడదని తెలుసు, ఆ పెట్టి మీద ఉంటుంది సిగరెట్ తాగకూడదని. పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది. వీడేం చేస్తాడు, అది పీలుస్తుంటే అందులో నికోటిన్ అనే ఒక మత్తు మందు ఉంటుంది.
ఆ సిగరెట్లు తయారు చేసి కూడా ఏం చేస్తాడంటే నికోటిన్ అని అందులో మత్తు మందు వేసి డ్రగ్ అనమాట అది, ఒక రకంగా చెప్పాలంటే గంజాయి, అలాంటి మందు ఒకటి వేసి అందులో పెట్టి ఆ సిగరెట్ తయారు చేస్తాడు. వీడు పీలుస్తుంటాడికి ఎలా ఉంటుందంటే మెదట్లో ఉన్న నరము కదిలి స్వర్గంలో తేలుతున్నట్టు ఉంటుంది. వాడు తలపోటు అంతా దిగిపోయి చాలా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది ఆ సిగరెట్ తాగితేని. ఆడికి తెలియదు ఆ పొగలు లోపల ఊపిరితిత్తులు తినేస్తుందని. కాలేయానికి ఆ పొగ పట్టేసి ఆ కాలేయం కుళ్ళిపోతుందన్న సంగతి ఆడికి తెలియదు. వీడు తాగుతుంటే ప్రశాంతంగా ఉంది, మానసికంగా చాలా అద్భుతంగా ఉంది, నరం కదులుతుంది, చాలా గాల్లో తేలుతున్నట్టు ఉంది అనుకుంటున్నాడు తప్ప వాస్తవంగా అది లోపలికి వెళ్ళి లివర్ దెబ్బతింటుంది, ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని తెలియదు. తాగి 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 హాస్పిటల్లో పడతాడు. ఏమైందిరా బాబు నీకంటే? క్యాన్సర్ అండి వచ్చేసిందండి. హాస్పిటల్ అన్నీ తిరిగేస్తున్నాను బాబు, డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నాను. ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లేదు. ఎందుకు వచ్చిందండి నీకు కర్మ ఎందుకు వచ్చిందా కర్మ? ఊగినని చెప్పు ఊగవు, తాగినని చెప్పు తాగావు, బాగుంది. మరి రాదా? ఊగినప్పుడు తెలియలేదా నీకు? ఒళ్ళో ఊగుతున్నప్పుడు తెలియదా కష్టం? ఊగుతున్నప్పుడు తెలియలేదా బాధ? ఇప్పుడు నీకు క్యాన్సర్ వచ్చినప్పుడు తెలిసిందా బాధ? అప్పుడే తెలుస్తుంది మరి. హల్లెలూయా, దేవుడు నాకు మహిమ కలుగును గాక. చాలా మందికి ఊగుతున్నప్పుడు తెలీదు, ఆ బాధ తెలీదు, సమ్మగానే ఉంటుంది, చక్కగానే ఉంటుంది. నాటకాలు ఆడి ఎవరికి తెలియకుండా మభ్యపెట్టి మాలోకం చేసి రకరకాలుగా జీవితాన్ని తజ్జిన భజ్జిన చేసుకోవచ్చు. ఊగుతున్నప్పుడు బాగుంటుంది, కానీ ఆడు విసిరేసినప్పుడు అగ్నిగుండంలో ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? అగ్నిలో పడతావు, అప్పుడు పడ్డాక పరిస్థితి ఎలా ఉంటుంది? హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరులు, ఖచ్చితంగా ఇది కట్లు విప్పుకునే సమయం. ఇది మనకు కట్టబడిన కట్లు. సాతానుడు కట్లు కట్టేసి లోపల ఊపుతున్నాడు చక్కగా. ఏం చెయ్యాలో పాపం ఆ పాపం చేసేస్తూ, వాక్యం కనీసం చిన్న మొక్క కూడా హృదయంలోకి వెళ్ళదు. మీకు తెలుసా, ఆవాగింజంత విశ్వాసం ఉన్నా, ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు, ఆవాగింజంత విశ్వాసం ఉన్నా ఈ చెట్టెలు అక్కడ పడమంటే నాటమంటే నాడుతుందట. ఈ చెట్టెలు సముద్రంలో పడమంటే పడుతుందంట. అంటే ఈరోజు మనుషులకి ఆవాగింజంత విశ్వాసం కూడా లేదండి. ఆవాగింజంత విశ్వాసం కూడా లేదు. వాక్యాన్ని రూఢి చేసి ప్రవచనంలో నేను భాగమై ఉన్నాను, ఆ వాక్యాన్ని నెరవేర్చేది నేనే, ఆ ప్రవచనం నా కొరకే రాయబడింది, ఆ వాక్యంలో నేను భాగమై ఉన్నాను, ఇప్పుడు నా కొరకు ప్రవచించబడిన భాగమేది? ఆ గాడిదని ఎత్తుకుంది చక్కెర నా కోసం ప్రవచించాడు, దానిలో భాగమై ఉన్నాను, ఇప్పుడు యేసును మోసేది నేనే అని నిర్ణయం తీసుకుంది అది. హల్లెలూయా. మరి ఇప్పుడు నీ లేఖనం ఎక్కడుంది? అసలు నువ్వేం మొత్తం చెప్పండి ఒకసారి. గాడిదని ఎత్తుకుంది నా లేఖనం, చక్కెర ప్రవచించాడు, నేను అందులో భాగమై ఉన్నాను, మెస్సియాను మోసే బాధ్యత నాది, ఇప్పుడు నన్ను విప్పండి అని బతిమాలుకుంటుంది. మరి ఇప్పుడు నీవు క్రైస్తవుడిగా ఉండి వాక్యంలో ఉండి వర్తమానం తెలుసుకొని ఇప్పుడు నీకు దేవుడు ఏ వాగ్దానం చేశాడు, ఏ ప్రవచనం ప్రవచించాడు, ఆ ప్రవచనంలో నువ్వు ఏ విధంగా భాగమై ఉన్నావు? నేను అడిగే ప్రశ్న అది. నీ ప్రవచనం వెతుక్కోవాలి, అందులో నువ్వు భాగమై ఉన్నావో లేదో తెలుసుకోవాలి, అప్పుడు నీ స్థానంలో నువ్వు అడుగు పెడతావు. హల్లెలూయా. అంతే, నువ్వు అడుగు పెట్టకుండా అలాగే ఆ యొక్క నిమ్మకం నీరెత్తనట్టుగా ముందుకు వెళ్ళిపోతున్నావంటే, చలనం లేకుండా ముందుకు వెళ్తున్నావంటే నీ ప్రవచనాన్ని వెతుక్కోలేదు, నీ కట్లు విప్పుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు, అందులో పాలిభాగస్తులకు మారడానికి నువ్వు ఇష్టపడట్లేదు. ఏదో వాక్యం, దేవుడు, పరిశుద్ధత, నీతిమంతుడు అంటున్నావు తప్ప అందులో ఉన్న నీ యొక్క లేఖనం తీసుకుని, అందులో ఉన్న లేఖనం నాది అని పలికి, అది నా కోసమే పలికాడని చెప్పి నేను అందులోకి అడుగు పెట్టాలని ఆ లేఖనంలో నీవు పాలి భాగస్తులుగా మారడమే నిజమైన మాట్లాది వరం. హల్లెలూయా. లేఖనంలో నువ్వు పాలిభాగస్తురాలు అవ్వాలి, లేఖనంలో నువ్వు పాలిభాగస్తుడిగా మారాలి. అప్పుడు ఎప్పుడైతే నువ్వు పాలిభాగస్తుడిగా మారుతావో, నీ లేఖనం చూసుకుని అందులోకి అడుగు పెడతావో,
అప్పుడు నీవు మట్ల ద్వారం చేసుకుంటావు. చక్కగా తెల్లని వస్త్రాలు పరచబడతాయి. నువ్వు అడుగు పెట్టిందంత పరిశుద్ధతే, నువ్వు భూమి మీద నడవింకా వస్త్రాల మీద నడుస్తావు. ఏ వస్త్రం? వాక్యం అనే వస్త్రాన్ని పట్టుకుని నడుస్తావు. హల్లెలూయా. వాక్యం అనే వస్త్రం, నీతి వస్త్రం. ఆ వస్త్రం నీ మీద తగిలించుకుని ఆ వస్త్రం పట్టుకుని నడుస్తావు నువ్వు. హల్లెలూయా. ఆయన చెప్పాడు, నీతి అనే వస్త్రము నాకు తగిలించబడింది. ఆయన నీతే ఆయనకు వస్త్రంగా మారింది అన్నాడు ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క శరీరం ఏంటండి? యేసుక్రీస్తు యొక్క శరీరం ఏంటి? దేవుని యొక్క నీతి. దేవుని యొక్క నీతియే యేసుక్రీస్తు శరీరముగా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందుండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి. ఏ వాక్యమైందని? శరీరం ఏమైంది? వాక్యము శరీరమైంది. ఆయన నీతి శరీరమైంది. అంటే ఇప్పుడు నీ నీతి వాక్యము ఈ వర్తమానము ఒక శరీరముగా పోమై, ఒక థియోఫనీగా పోమై, ఆ థియోఫనీలోనికి నీవు నడుచుకుంటా వెళ్ళి థియోఫనీలో నడుస్తావు. వస్త్రాల మీద నడుస్తావు. హల్లెలూయా. వాక్యంలో నడుస్తావు. దేవుడికి మోసుకుని వెళ్తావు. థియోఫనీలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుడిని మోసుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్తావు. క్రీస్తు నీకు ప్రజలకు చూపిస్తావు. ఇప్పుడు పౌలు గారు అన్నాడు, బ్రతికేది నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు. మాట్లాడేది నేను కాదు, నా యందు మాట్లాడేవాడు క్రీస్తు. చూసేది నేను కాదు, చూసేది క్రీస్తు. నడిచేది నేను కాదు, నన్ను నడిపించేది క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆలోచించిన క్రీస్తులకు ఆలోచిస్తావు, నువ్వు నడిచిన క్రీస్తులకు నడుస్తావు. నువ్వు ప్రతిదీ కూడా క్రీస్తు నీలో ఉండి పాత్ర చేస్తాడు. హల్లెలూయా. నీతి అనే వస్త్రము చేత నీవు కప్పబడినప్పుడు. హల్లెలూయా. ఇవేమీ లేవు. మాట్లాడవరం అంటే ఖర్జూరు మాట్లాడుకుని, ఏతాకు మాట్లాడుకుని, కొబ్బరి మాట్లాడుకుని జయము 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 అని గొంతులు వేసుకుని వెళ్ళిపోయి టీవీలు కూడా కూర్చుంటే సరిపోతుంది. ఈరోజు అంజజనులు చేసే పండుగ అది. ఈరోజు డినామినేషన్ చేసే పండుగ ఏంటంటే అక్కడికి వెళ్ళి కొంచెం మాట్లాడుకుని జయము 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 అని పాడేసి వెళ్ళిపోయి టీవీలు కూడా కూర్చుంటారు, అని సిలివేసేస్తారు. ఏ నోటుతో జయమన్నారో చర్చిలో, అదే నోటుతో ఇంటికాడికి వెళ్ళి టీవీ కాడ కూర్చుంటారు. హల్లెలూయా. ఏ నోటుతో జయమని పాటలు ఆడి స్తోత్రం స్తోత్రం స్తుతులు అన్నారో, అక్కడికి వెళ్ళి అదే నోటుతో బూతులు తిట్టేస్తారు. ఏ నోటుతో ఇక్కడ ఆశీర్వాదం అన్నారో, అక్కడికి వెళ్ళి అదే శాపాలని పలుకుతారు. నీ కాళ్ళు అడిపోనా, నీ చేతులు అడిపోనా, నీ దినం అయిపోనా, అయ్యి వస్తాయి. హల్లెలూయా. ఏ నోటుతో చర్చిలో దేవుడిని ఆరాధించారు, ఇంటికి వెళ్ళి మొదలెట్టేస్తారు చెక్క భజన. అంత నోరిప్పితే బూతులు, కోపము, తాపము, అంత భయంకరమైన మరీ వెళ్ళిపోయి పాపంలో అడుగుపెట్టేస్తారు. చూసారా? ఆ యూదులు ఏ నోటుతో అక్కడ ఆశీర్వాదం అన్నారో, అదే నోటుతో పిలాతు దగ్గరికి వెళ్ళి సిలువేసేసారు. వీళ్ళు కూడా అంతే. ఏ నోటుతో చర్చిలో జయము జయమన్నారో, అదే నోటుతో ఇంటికి వెళ్ళి మామూలుగానే కామన్గానే జీవిస్తారు. వాళ్ళు ఏం తేడా ఏం లేదు. కానీ నిజమైన దినము నువ్వు చెయ్యాలంటే, నిజమైన గాడిదగా నువ్వు మారాలంటే నీ కట్లు ఇప్పుకోవాలి. విప్పేవాడు వచ్చాడు, నీ పాస్టర్ వచ్చాడు, ఒక సేవకుడు వచ్చాడు, ఒక జ్ఞాని వచ్చాడు, ఒక సువార్థికుడు వచ్చాడు, ఒక అపొస్తలుడు వచ్చాడు, ఒక ప్రవక్త వచ్చాడు. హల్లెలూయా. విప్పేవాడు వచ్చాడండి. ఈ కాలానికి ఏలియా ప్రవక్తగా దేవుడు పంపించాడు. నీ దగ్గరికి నా దగ్గరికి పంపించాడు. ఆయన వచ్చి నీ కట్లిపుతున్నాడు. ఇప్పుడు నీ బానిసతో కట్లిపుతున్నాడు, నువ్వు వ్యామోహం కట్లిపుతున్నాడు, నీ కోరికలో కట్లిపుతున్నాడు. హల్లెలూయా. నీ పాపం కట్లిపుతున్నాడు, నీ మతపత్తితో కూడిన కట్లిపుతున్నాడు. అన్ని కట్లు విప్పి నిన్ను విడిపించి, నిన్ను విమోచించి, ఎలియాజర్ దగ్గరికి రెబ్బకాన్ని తీసుకొచ్చినట్లుగా నిన్ను ఆయన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎలియాజర్ ఎలాగైతే ఇస్సాకు దగ్గరికి ఆ యొక్క రెబకాను తీసుకొచ్చాడో, అలాగే ఈరోజు అస్సలైన దేవుని సేవకుడు ఏలియా వచ్చి కట్లు విప్పి, పరిపూర్ణమైన బానిసత్వపు కట్లు నిప్పి మనల్ని క్రీస్తు దగ్గరికి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ కట్లు ఇప్పబడాలంటే దీంతో సహవాసం చేయాలా వద్దండి?
ఎలియాజర్తో ఏలియాతో సహవాసం చేస్తేనే కానీ కట్లిప్పబడతాయి. నీ పాపపు కట్లిప్పబడాలంటే దీంతో సహవాసం చేయాలి కదా. నీ పాపపు కట్లిప్పబడాలంటే దీంతో సేవకుడితో ఐక్యం అవ్వాలి కదా. మరి ఏది ఎందుకు చదవట్లేదు? ఎందుకు దాంతో సహవాసం చేయట్లేదు? ఎందుకు దాంతో నిలబడట్లేదు? టైం అంతా టీవీల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర సోదులు వేసుకుని నీ టైం అంతా పాస్ చేసి నీ జీవితం అంతా ఇలాగే బతుకుతావా? ఇలాగే చచ్చిపోతావా? ఇలాగే ఉంటావా నువ్వు? ఇంక మార్పు ఉండదా? మారాలనే ఆశ నీలోకి రాదా? క్రీస్తుని పొందుకోవాలనే కోరిక తపన నీలోకి రాదా? ఇంక చచ్చే వరకు ఇంతేనా? దీంతో సహవాసం చేయాలి, ఎలియాజరుతో సహవాసం చేయాలి, నా కట్లు వెప్పుపడాలి అనే ఆలోచన కనీసం నీకు రాదా? రానివ్వడాదయ్యం. ఆ జోలుపాట్లో ఉయ్యాలు ఊగుతానే ఉంటావా? ఉయ్యాలు ఊపుతూ ఉంటే అందులో నిద్రపోతూ ఉంటావా? చక్కగా ఊగు. ఊపినంతసేపు ఊపుతాడు. తీసుకెళ్ళి ఒకేసారి గెట్టరేస్తాడు అగ్నిగుండంలోకి. ఆ తర్వాత పట్టుకోవడం కూడా ఒకసారి విలియం బ్రన్హామ్ను ఒక ఆయన గన్నెట్ కాల్చేసాడు. విలియం బ్రన్హామ్ని తన పగతో కూడిన ఒక స్నేహితుడు ఏం చేశాడంటే గన్నెట్ కాల్చేసాడండి. గన్నెట్ కాల్చేస్తే అది ఈ చీలమండలిలో నుంచి ఇలా వెళ్ళిపోయి మొత్తం తొడ లేచిపోయింది. తొడ మొత్తం కాలు ఎగిరిపోయింది, తుప్పు అయిపోయిందండి, పీసులు అయిపోయింది ఆ కాలు. చచ్చిపోయాడు. విలియం బ్రన్హామ్ చచ్చిపోయాడు. హాస్పిటల్లో తీసుకెళ్లారు. బాడీ ఎక్కడ ఉంది? డాక్టర్లు చెప్పారు చచ్చిపోడని చెప్పారు. తీసుకెళ్ళిపోమంటున్నారు ఇంటికి బాడీ. ఆ సమయంలో 14వ సంవత్సరంలో జరిగిందండి ఆయనకి. ఈ 14వ సంవత్సరంలో అలాగే యాక్సిడెంట్ భయంకరంగా తుఫాకులు దెబ్బతో మొత్తం బాడీ పీసులు అయిపోయిందండి. చచ్చిపోయిన తర్వాత హాస్పిటల్లో పెట్టారు. సెలైన్లు ఎక్కుతున్నాయి, చచ్చిపోయిన బాడీ తీసుకెళ్ళిపోండి ఇంటికి అని చెప్పారు డాక్టర్ గారు. అబ్జర్వేషన్లో పెట్టారు అలాగా చూడడం కోసం. ఈలోగా ఇతని ఆత్మ పాతాళంలో పడిపోతుంది. పాతాళం అంటే ఎలా ఉంటుందంటే కటిక బిలం అన్నాడు. మట్టి లేని బిలం అన్నాడు. పాతాళం అంటే మీరు ఎలా పడతారనుకున్నారు? ఏదో వెళ్ళిపోవో చోట ఉండిపోయి అక్కడే అగ్నిలో కాలుతూ ఉండరు. పాతాళం అంటే ఎలా ఉంటుందంటే ఒక చెట్టు పైనుంచో లేకపోతే 10 అంతస్తుల బిల్డింగ్ పైనుంచో పడతా ఉంటే గాల్లో ఇలా పడతా ఉంటుంది చూడండి. బాడీ భూమికి ఆ కాలికి మధ్యలో పడతా ఉంటుంది చూడండి. అలా నువ్వు అలా పడతానే ఉంటావు. అలాగా ఆ ప్రచండమైన భయంకరమైన వేగంతో ఆ గోసతో అలా మట్టు లేని బిలం అది ఎంత దూరం ఉందో నీకు తెలియదు. పడతానే ఉంటావు. ఆ గోస చాలా భయంకరమైంది. అగ్ని ఆరదు, పురుగు సావదు. భయంకరంగా అలా పడుతూనే ఉన్నాడు బ్రహ్మం. ఆ గాల్లో ఎగురుతూ ఏం కనపడతలేదు. అక్కడ అమ్మ అని పిలిచాడు. ఆ భయంతో అమ్మలేదు. నాన్న అని పిలిచాడు, నాన్న లేడు. చాలా మందిని పిలిచాడు, ఎవరిని పిలిచినా రావట్లేదు. ఆఖరికి ఆయన ఏమనుకున్నాడంటే దేవుడు పిలిస్తే టైంలో వస్తాడని చెప్పి దేవుడా అన్నాడు. దేవుడు లేడు అక్కడ. ఆ పాతాళం అనే ప్లేస్లో ఎవరు ఉండరు. నిన్ను రక్షించే నాదుడు లేడు అక్కడ. నిన్ను నడిపించే నాదుడు లేడు అక్కడ. నువ్వు అలా పడుతూనే ఉంటావు. అది చాలా భయంకరమైన వేదన, నువ్వు భరించలేవు. ఆ కొంత దూరం వెళ్ళినప్పుడు కొన్ని శవాలంట, కొన్ని బాడీలు ఆత్మలు అగ్నిలో కాలుతున్నాయంట అని చాలా భయంకరమైన వికృత రూపం. ఆ రూపం చూసి కొన్ని రోజులు నిద్ర లేదని ప్రవక్త ఆ వాతావరణం చూసి. అప్పుడు ఆ గోస విని భయమేసి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నాకు నిజంగా దేవుడు అంటే తెలియదు, దేవుని తెలుసుకోలేకుండా చచ్చిపోయాను నేను. ప్రభువా, నీవు గనక నాకు మరలా నా యొక్క ఆయుష్ ఇచ్చి నా శరీరంలోకి తిరిగి నన్ను పంపినట్లయితే ప్రతి మేడ మీద నిలబడి, ప్రతి చెట్టు మీద నిలబడి, ప్రతి సందులోని నిలబడి, ప్రతి వ్యక్తి యొక్క కాళ్ళు పట్టుకొని, ప్రతి ఒక్క చేతులు పట్టుకొని బ్రతిమాలుకొని అడుగుతాను. ఇటువంటి ఒక పాతాళం ఉంది, ఇటువంటి ఒక భయంకరమైన నరకం ఉంది, అందులోకి మాత్రం మీరు వెళ్ళొద్దు. చేతులకి నమస్కారం పెడతాను, నా చచ్చే వరకు నీ సేవ చేస్తాను ప్రభువా, దయచేసి నన్ను విడిపించు ప్రభు అని విలియం బ్రన్హామ్ ఆ గాల్లో పడిపోతా ప్రార్థన చేస్తే అప్పుడు ఒక బలమైన హస్తం వచ్చండి ఆ వ్యక్తిని, ఆ ఆత్మను అలా లేపి హాస్పిటల్లో ఉన్న బాడీలో పెట్టింది. హల్లెలూయా. హాస్పిటల్లో ఉన్న బాడీలో ఎప్పుడైతే పెట్టిందో ఆ చేతులు ఇలా కదలడం మొదలు పెడుతుంటే ఆ కంప్యూటర్లో అబ్జర్వేషన్లో పెట్టిన కీకు మనకు వస్తున్నాం. వెంటనే అలా డాక్టర్లు అందరూ అలర్ట్ అయ్యి
ప్రాణం ఇతనేదో స్పృహ వచ్చింది ఏంటో చూడండి, మళ్ళీ వెంటనే తీసుకెళ్ళి ఆ బాడీ మొత్తం సరిచేసి అలాగే ఇంచుమించు నెల 15 రోజులు హాస్పిటల్లో ఉండి ఆ ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వచ్చి ఆ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని అప్పుడు మొదలెట్టాడు సువార్త. అప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను 100 రూపాయలు ఉండయ్యా, నేను ప్రార్థన చేస్తాను పాస్టర్ అవుతాను నాకు దక్షిణ భాగం ఇవ్వండి అని అడుక్కోవట్లేదు ఆయన దక్షిణ భాగం కోసమో లేకపోతే డబ్బుల కోసమో లేకపోతే దేని కోసమో ఆయన సువార్త ప్రకటించట్లేదు. ఇప్పుడు ఆయన సువార్త ధ్యేయం ఒకటే, ఆ ఆత్మ విడిపించబడి అటువంటి భయంకరమైన నరకం ఒకటి ఉంది, పాతాళం ఒకటి ఉంది, అందులోకి వారు వెళ్ళిపోకూడదు, వాళ్ళని కాపాడాలి అని చెప్పిన ఆవేదనతో తన సేవంతా చేసింది. అందులో పడిపోకుండా విడిపించబడాలని ఉద్దేశంతోనే సేవ చేసాడే తప్ప వేరే ఉద్దేశమే ఆయనకి లేదు. ఆయన ఎంతవరకు ఎదిగిపోయాడంటే అమెరికా ప్రెసిడెంట్ పిలిచి నేను దిగిపోతాను, నువ్వు అమెరికా ప్రెసిడెంట్ ప్లేస్ ఇస్తాను, నువ్వు నిలబడతావు అని అడిగారు ఆయన. నీకున్న జ్ఞానానికి నీకున్న ఆ తెలివికి దేశాన్ని సమగ్రవంతంగా నడిపించిన నాయకుడు నువ్వు అనిపిస్తుంది. నీవు గనక ఈ ప్లేస్లో ఉంటే మన దేశం చాలా అభివృద్ధి అవుతుంది, చాలా చక్కగా డెవలప్మెంట్ అవుతుంది. నీలాంటి వాడు ప్రార్థనాపరుడు, దేవుని సేవకుడు ఇలాంటి స్థలంలో ఉంటే దేశం చాలా భయభక్తులతో పెరుగుతుంది. దయచేసి ఈ స్థానంలోకి వస్తే నా స్థానంలో నేను తప్పుకుంటా, నువ్వు వస్తావని అడిగారు ఆయన. నీ పని నువ్వు చేయి, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో ఆ పని నేను చేస్తానన్నాడు. హల్లెలూయా. ఆయన హోదా ఆశించుంటే, పలుకుబడి ఆశించుంటే, డబ్బు ఆశించుంటే అలా పిలిచినప్పుడు వెంటనే వెళ్ళిపోయి అధ్యక్షుడి యొక్క స్థానాన్ని తీసేసుకుంది. ఆయన ఒక రాణి, ఈజిప్ట్ రాణి, ఆమెకు క్యాన్సర్ తినేసింది, బాడీ అంతా చచ్చిపోయే స్థితిలో ఉంది, స్కెల్టన్ అయిపోయింది. ఆమె విలియం బ్రన్హాం కోసం తెలుసుకుని ప్రార్థన కోసం వచ్చింది. ప్రార్థన కోసం వస్తే విలియం బ్రన్హాం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన కొన్ని రోజులకి ఆమె యథావిధిగా చక్కగా ఆమె బాగుపడిపోయిన తర్వాత తన భర్త చేత ఆమె ఏం చేసిందో తెలుసండి, కృతజ్ఞతగా 4 కోట్లు చెక్ పంపించింది. 4 కోట్లు చెక్ పంపించి ఇది నా కృతజ్ఞతగా, స్వస్థత పొందినందుకు నా యొక్క కృతజ్ఞతగా నేను ఇస్తానని చెప్పి ఆ ఒక వ్యక్తిని పంపించి విలియం బ్రన్హాం ఇమ్మంది. సూట్ కేసు పట్టుకుని ఆ చెక్ కట్టుకుని వచ్చాడు వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత చెక్ ఇచ్చాడు. బ్రన్హాం, నువ్వు అద్భుతమైన కార్యం నువ్వు పొందుకోబోతున్నావు, నువ్వు ప్రార్థన చేసిన స్త్రీ అద్భుతంగా ఉంది, ఇప్పుడు ఆమె నీకు కృతజ్ఞతగా ఒక చెక్ పంపించింది, ఇందులో ఇంత అమౌంట్ ఉంది, ఒకసారి మీరు చూడండి అని చెప్పి చెక్ ఇచ్చాడు. ఆ చెక్ ఇచ్చిన వెంటనే చెక్ ఇలా తీసుకుని ప్రవర్త చూపిస్తున్నాను చూడండి. చెక్కు ఇలా ఉంది. చెక్కు తీసుకుని ఆయనకు ఒక మాట చెప్పాడు. ఎలీషా ఒక వ్యక్తి చెప్పాడు, నువ్వు స్వస్థత పొందుకుంటావు, పలానా కోనేట్లోకి వెళ్ళి ములుగు, నువ్వు స్వస్థత పొందుకుంటావు అన్నాడు. పొందుకుంటావు అంటే అతను ఆ విధంగానే వెళ్ళి స్వస్థత 7 సార్లు ములిగేటప్పుడు ఆటోమేటిక్గా అతను స్వస్థత పొందుకున్నాడు. అతను ఏం చేశాడంటే బంగారము, వైడూర్యాలు, అన్ని వజ్రాలు అన్ని మూటకట్టి నా కృతజ్ఞతగా నీకు ఇస్తున్నానని చెప్పేసి అన్ని పట్టుకొచ్చి ఎలీషాకి ఇస్తున్నాడు. ఎలీషాకి ఇచ్చినప్పుడు ఎలీషా ఒక మాట అన్నాడు, ఈ వరము దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు, నేను ఉచితంగానే నేను ఈ కార్యాన్ని చేశాను తప్ప డబ్బుకు చేయలేదని చెప్పేసి ఆ మూట దూరంగా ఇసిరిపారేశాడు ఎలీషా. ఇప్పుడు ఆ ఎలీషాని కనుక నేనైతే ఈ చెక్కుని 2 ముక్కలు చేసి ఇలాగా ఇది పట్టుకెళ్ళి మీ మేడం గారికి ఇచ్చే అన్నాడు. హల్లెలూయా. ఆ చెక్కు 2 ముక్కలు చేసి అది పట్టుకెళ్ళి తిరిగి మేడం గారికి ఇచ్చే, నాకు వద్దది, ఇది దేవుడు నాకు ఇచ్చిన వరం, ప్రజల కొరకు ఇచ్చిన వరం, దీన్ని ప్రజల కొరకు వాడతానన్నాడు. హల్లెలూయా. లాస్ట్లో యాక్సిడెంట్లో చనిపోయాడు విలియం బ్రన్హాం. యాక్సిడెంట్ అయిపోయింది, యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ యాక్సిడెంట్ చనిపోతున్నప్పుడు పక్కనే భార్య ఉంది. భార్య కూడా తుప్పు అయిపోయి ఆమె కూడా చావు బతుకుల మధ్యలోకి వెళ్ళిపోయింది, చచ్చిపోతాకు సిద్ధంగా ఉంది ఆమె. విలియం బ్రన్హాం వెంటనే ఆ చావు బతుకుల మధ్యలో యేసుక్రీస్తు ఎలాగైతే సిలువలో చచ్చిపోతూ దొంగను రక్షించాడో అలాగే విలియం బ్రన్హాం కూడా చచ్చిపోతూ ఆ యొక్క భార్య మీద చెయ్యేసి ప్రార్థన చేశాడు. చెయ్యేసి ప్రార్థన చేసినప్పుడు ఆ చచ్చిపోయిన భార్య బతికేసింది. హల్లెలూయా. పక్కన బిల్లి పాల్ ఉన్నాడు.
డాడీ నువ్వు ప్రార్థన చేస్తే బ్రతుకుతావు, నువ్వు ప్రార్థన చేయి, నీ మీద చెయ్యేసుకుని, నీ మీద చెయ్యేసుకుని నువ్వే ప్రార్థన చేసుకో ప్లీజ్ డాడీ అంటున్నాడు. కుమారుడా, ఈ వరం నా కోసం కాదు, నేను ప్రార్థన చేసుకున్నది ఫలించదు. ఈ వరం ప్రజల కోసం ఇవ్వబడింది. హల్లెలూయా. అందుకే నీ తల్లి కోసం ప్రార్థన చేశాను, నీ తల్లి స్వస్థపడింది. శుభ్రంగా నీ తల్లిని చూసుకో అని చెప్పి ఆ తల్లిని ఆ బిల్లి పాలకు అప్పగించి ఆయన చనిపోవడం జరిగింది. హల్లెలూయా. అంటే దేవుడు ఖచ్చితంగా ఏదైనా సరే ఆయన సేవ ఇవ్వడానికే వస్తూ ఉన్నాడు ఆయన. కానీ ఈరోజు ఖచ్చితంగా ఆ యొక్క సేవకుడు వచ్చినప్పుడు, విడిపిస్తున్నప్పుడు, ఆయన కట్లు విప్పుతున్నప్పుడు నువ్వు విప్పించుకోకుండా, దాన్ని వదులుకోకుండా సాతాను ఉయ్యాలుగా అంటే అప్పుడు నీ పరిస్థితి మేము ఊహించలేం. ఆ పరిస్థితి ఊహించలేం. ఆ కటిక బిలాంలో నువ్వు పడుతున్నప్పుడు నువ్వు పడే వేదన, బాధ, హల్లెలూయా, నువ్వు పడే బాధ, నువ్వు పడే వేదన, నువ్వు పడే కార్యాలు, ఆ భయంకరమైన కార్యాలు ఎవరు వర్ణించలేరండి. నువ్వు చూడడానికి కంటికి కనపడతలేదు కనుక, అవేమి మనకు తెలియవు కనుక, అది ఎక్కడో 5వ పరిమాణం కనుక మనకి ఏమి ఆ పరిమాణం అందుకోలేకపోతున్నాం కనుక ఇప్పుడు మనకి ఏం తెలియట్లేదు. కానీ ఒక్కసారి శరీరం నుండి బయటికి రా, ఒక్కసారి ఆ శరీరం నుండి బయటికి రా, అప్పుడు నీకు 5వ పరిమాణం వెంటనే కనబడుతుంది. అప్పుడు నువ్వు తెలుసుకుంటావు, అప్పుడు ఖచ్చితంగా నువ్వు చూస్తావు. అందుకే నా ప్రియమైన సహోదరులారా, మీరు దయచేసి ఈ యొక్క పండగల్లో ఏదో పబ్బం గడుపుకోవడం కాదు, కానీ డినామినేషన్ ప్రజల వలె చక్కగా మట్లకి ఊరేగడం కాదు, కానీ గాడిద కట్లు విప్పుకునే సమయం ఇది, విడిపించుకునే సమయం, నీ శరీర కార్యాలు కడుక్కునే సమయం, నువ్వు శుద్ధీకరించబడే సమయం, నీతీకరించబడే సమయం, పరిశుద్ధాత్మ పొందుకునే సమయం, అగ్ని చేత కాల్చబడే సమయం, క్రీస్తుని మోసే సమయం. హల్లెలూయా. క్రీస్తు నీ హృదయంలోకి వచ్చే సమయం ఇది. ఈ సమయంలో ఖచ్చితంగా నువ్వు ఆహ్వానించి గొర్రె పిల్లగా, గాడిదగా నువ్వు ఖచ్చితంగా సిద్ధపరచబడినట్లయితే, లేఖనంలో నువ్వు లేఖనం చూసుకుని, ఆ వాగ్దానం చూసుకుని అందులో నువ్వు నడిచినట్లయితే అప్పుడు దేవుడు నీ హృదయంలోకి వస్తాడు, నీ జీవితంలోకి వస్తాడు. అప్పుడు నీ జీవితం కట్టబడుతుంది. అద్భుతంగా నీలో ఉండి ఆయన యెరూషలేములో అడుగు పెడతాడు. హల్లెలూయా. ఎంతమందికి యెరూషలేము వెళ్ళాలని ఉంది? ఎంతమందికి యెరూషలేము వెళ్ళాలని ఉందండి? నూతన యెరూషలేములోకి ఎంతమందికి అడుగు పెట్టాలని ఉంది? నూతన యెరూషలేములోకి అడుగు పెట్టాలంటే నువ్వు గాడిదగా మారాలి, కట్లు విప్పబడిన గాడిదగా మారాలి. కంచెర గాడిదగా ఉంటే ఏమవలేదు, కానీ కట్లు విప్పబడిన గాడిదగా మారితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం నువ్వు పొందుకుంటే క్రీస్తుని మోసుకుని యెరూషలేములోకి అడుగు పెడతావు. హల్లెలూయా. అలాంటి అద్భుతమైన ఆ యొక్క అన్యోన్యమైన సంబంధం యెరూషలేములోకి మనకి తీసుకెళ్ళడానికి దేవుడు యెరూషలేముతో మనల్ని, అన్యోన్యులైన మనల్ని అంటు కట్టేశాడండి దేవుడు. హల్లెలూయా. యెరూషలేముతో అన్యజనులు ఏం చేశాడు? అంటు కట్టాడు. ఎందుకు కట్టాడంటే వాళ్ళని విడిపించేది మనం, వాళ్ళు రక్షించేది మనం, వాళ్ళని ఆ యుద్ధాల నుంచి కాపాడేది మనం. అలా చెయ్యాలంటే నువ్వు గాడిదగా మారాలి, కట్లు విప్పబడాలి, చక్కగా నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి, క్రీస్తుని హృదయంలోకి రావాలి. అప్పుడు నీవు క్రీస్తుని మోసుకుంటూ యెరూషలేములోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. వస్త్రాల మీద నడుస్తావు. నీతి వస్త్రం అది, మహిమ వస్త్రం అది, అది అద్భుతమైన శరీరం, అది దేవుని యొక్క శరీరం, అది వాక్య శరీరం, అది ఆ శరీరంలో నుంచి నీవు యెరూషలేములోకి అడుగు పెట్టబోతా ఉన్నావు. నూతన యెరూషలేములోకి అడుగు పెట్టబోతున్నావు. ఆ యెరూషలేములోకి వెళ్ళాలంటే నీకు ఇక్కడ కట్లు విప్పబడాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు కట్లు విప్పుకోవడానికి? సరే, ఖచ్చితంగా మీ కట్లు విప్పుకోండి. పాపం అనే కట్లు, భయంకర లోకాను ఆచారాలనే కట్లు, సిద్ధాంతాలనే కట్లు, మోహపు చూపులనే కట్లు, అక్రమ సంబంధాలనే కట్లు, బానిసత్వ కొట్లు, వ్యభిచారపు కొట్లు, బలహీనత కొట్లు, చాలా కొట్లు ఉన్నాయి. దుర్మార్గపు కొట్లు, మోసపు కొట్లు. ఈజీగా మోసం చేసేస్తారండి ఈరోజు చాలా జనాలు. ఈజీగా మోసం చేస్తారు. భయంకరమైన అబద్ధాన్ని భయంకరంగా నిజమని చెప్పేసి నమ్మించేస్తారు. మోసం
దగ, కుట్ర భయంకరంగా ప్రపంచం నేలుతున్న సమయం అండి ఇది. ఎంత తేలిగ్గా మోసం చేస్తున్నారండి ఈరోజు. చీటింగ్, ఎక్కడ మడితే అక్కడ చీటింగ్ చీటింగ్ చీటింగ్, అంతా చీటింగే. మనుషులు మోసం చేస్తున్నారు, దేవుణ్ణి మోసం చేస్తున్నారు, అన్ని రకాలుగా మోసపోతూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. చాలా భయంకరంగా ప్రపంచం చెడిపోయింది, బద్దలైపోయింది, ముక్కలైపోయింది. ఇలాంటి ప్రదేశంలో, ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న మనము మన జీవితాల కట్ల నుంచి విప్పుకోకపోతే, ఆ యొక్క పరిశుద్ధతలో నుంచి మనము పొందుకోవడానికి వేగిరి పడకపోతే, క్రీస్తును మోయడానికి మన హృదయాలు సిద్ధపరచుకోకపోతే, రేపొద్దుట పాతాళంలో పడిపోయేటప్పుడు మన జీవితాలు ఏంటి? ఆ కట్టిక బిలంలో పడిపోతున్నప్పుడు, ఆ మట్టు లేని బిలంలో పడిపోతున్నప్పుడు మన జీవితాలు ఏమైపోతాయి, ఎటు వెళ్ళిపోతాయి? ఒకసారి ఆలోచించండి సహోదరులారా. మన ఆత్మను రక్షించుకోవాలి, మన ఆత్మను విడిపించుకోవాలి, మన ఆత్మను పరలోకం వెళ్ళే స్థితిలోనికి పెట్టుకోవాలి. పరలోకం నేను వెళ్తాను అనే గ్యారంటీ నీకు ఉండాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా లేఖనంలో నువ్వు స్థిరత్వం వస్తే నీ హృదయంలో కూడా స్థిరత్వం వస్తుంది. ఖచ్చితంగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నా పేరు రాశాడు, ఒక ప్రవచనం ఉంది, అందులో నేను భావగస్తులై ఉన్నాను, అందులో నేను భాగమై ఉన్నాను, అందులో నేను భాగమై ఉన్నాను, నేను అక్కడికి వెళ్తాను, అందులో కలుసుకుంటాను, నేను క్రీస్తును మోసే సాధనంగా మారుతాను అని ఎప్పుడైతే నువ్వు బలంగా సంకల్పించుకొని ముందుకు వెళ్ళాక ఇష్టపడతావో, అప్పుడే దేవుడు మోసే సాధనంగా మారుతావు, క్రీస్తును మోసే సాధనంగా మారుతావు, యెరూషలేములోకి అడుగు పెడతావు. దేవుడిని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ ఒక్కసారి మోకరించండి. అందరూ ఒక్కసారి కాళ్ళు లాగుతున్నాయి, నడుములు లాగుతున్నాయని ఆలోచించొద్దు. ఎవరు కూర్చుని కూడా ఉండొద్దండి. ఒక్క 5 నిమిషాలు ఒక్కసారి మీరు మోకరించండి. మోకాళ్ళు వేసి 2 చేతులు ఎత్తితే ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు, ఒక వ్యక్తి సరెండర్ అయిపోయేటప్పుడు అంటండి మోకరించి 2 చేతులు పైకి ఎత్తుతాడంట. ఆ మిలిటరీ వాడు వచ్చి ఎప్పుడైతే హ్యాండ్స్ అప్ అన్నాడో, ఆ దొరికిపోయిన వ్యక్తి వెంటనే మోకరించి 2 చేతులు పైకి ఎత్తేస్తాడండి. నేను లొంగిపోతున్నాను, నన్ను ఏం చేయొద్దు, ఆ గన్న పెట్టి నన్ను కాల్చొద్దు, దయచేసి ఆ గన్న పెట్టి నన్ను కాల్చొద్దు, నేను లొంగిపోతున్నాను అని చెప్పి 2 చేతులు పైకెత్తి వెంటనే అతను మోకరిస్తాడట. ఈరోజు మన క్రీస్తు కళ్ళ లొంగిపోదామా? ఆయన హ్యాండ్స్ అప్ అంటున్నాడు, చేతులు పైకెత్తుంది అంటున్నాడు. ఆయన గన్న గురు పెట్టాడు, ఆయన ఖడ్గం పెట్టాడు మన యొక్క నుదుటి మీద, మన పీక మీద ఖడ్గం పెట్టాడు. ఆయన వాక్యం అని గన్న పెట్టాడు. ఆయన బుల్లెట్లు నీ మీదకి వస్తున్నాయి, నువ్వు లొంగుపోవడానికి సిద్ధపడుతున్నావా? నువ్వు 2 చేతులు పైకెత్తి, సహోదరి 2 చేతులు పైకెత్తండి. మోకరించండి, ఒక్క 2 నిమిషాలు మోకరించండి. మోకాళ్ళు తలకే ఎత్తద్దు, మోకాళ్ళు తలకే పెట్టద్దు. ఖచ్చితంగా మీ తల ఎత్తి ఆయన వైపు చూస్తూ ఒక్క నిమిషం 2 చేతులు పైకెత్తి ప్రభు వైపు చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రభువా, ఓ నా దేవా, నేను ఆ గాడిదనై ఉన్నాను తండ్రి, ప్రభువా. నా కట్లు విప్పండి తండ్రి, ఆ పాతాళపు కట్లు విప్పండి ప్రభువా, ఆ బానిసత్తు కట్లు విప్పండి ప్రభువా, ఆ నరకపు కట్లు విప్పండి ప్రభువా, ఆ దెయ్యాల కట్లు విప్పండి ప్రభువా, ఆ వ్యామోహపు కట్లు విప్పండి ప్రభువా, ఆ పాపపు కట్లు విప్పండి ప్రభువా, ఆ దుర్మార్గపు కట్లు విప్పండి ప్రభువా. ఓ నేను సాతాను చేతిలో బందీనై ఉన్నాను ప్రభువా, నన్ను విప్పండి ప్రభువా. ఓహో నేను సంసోను చేతిలో గాడిద ఎముకంగా మారాలి తండ్రి, శత్రును తుత్తినిలుగా చేసే గాడిద ఎముకముగా మారాలి ప్రభువా. ఓ నేను బలహీనుడిగా ఉండకూడదు ప్రభువా, దెయ్యము చేతిలో బలహీనుడిగా ఉండకూడదు ప్రభువా, దెయ్యము చేతిలో ఖైదీనని ఉండకూడదు ప్రభువా, దెయ్యము చేతిలో బందీనయ్యి ఉండకూడదు ప్రభువా. నాకు సహాయం చేయండి ప్రభువా. సహోదరుడు ఒక్కసారి ప్రార్థన చేయి, ఎలుగెత్తి ప్రార్థన చేయి. ఆ గాడిద ప్రార్థిస్తుంది, నా కట్లు ఇప్పు ప్రభువా, నా కట్లు ఇప్పు తెప్పండి. దేవుని చేత పంపబడిన వారులారా, నా కట్లు విప్పండి అయ్యా, నేను క్రీస్తును మోసే సాధనంగా మారాలి,
నా కట్లు విప్పండి అయ్యా, నా కట్లు విప్పండి అయ్యా, నా కట్లు విప్పండి అయ్యా. అరవండి సోదరులారా, ప్రార్థించండి, మీ గొంతెత్తండి, సిగ్గుపడొద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు సిగ్గుపడొద్దు. మీ గొంతెత్తండి, కన్నీరు కార్చండి, మీ కట్లిప్పమని ప్రార్థించండి, మీ నిర్లక్ష్యపు కట్లిప్పమనండి, మీ బతుకపు కట్లిప్పమనండి, మీ బానిసపు కట్లిప్పమనండి, మీ పాపపు కట్లిప్పమనండి, మీ అవిధేయత కట్లిప్పమనండి, మీ అవిశ్వాసపు కట్లిప్పమనండి, మీ రోగపు కట్లిప్పమనండి, మీ దెయ్యపు కట్లిప్పమనండి, మీ బలహీనత కట్లిప్పమనండి, మీ గుడ్డి కట్లిప్పమనండి. ఓ మై లార్డ్, ఓ మై లార్డ్, మా కట్లు విప్పండి ప్రభువా. మేము పాపంలో పందిలా దొర్లుతున్నాం తండ్రి, ఓ పాపంలో పందిలా దొర్లుతున్నాం ప్రభువా. ఓ కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఓ మేము పాపం వైపు మరలిపోతున్నాము ప్రభువా. మా కట్లు విప్పండి ప్రభు, మా కట్లు విప్పండి ప్రభువా. ఓ దేవా, మాకు పాపపు కట్లు ఇప్పండి. దిక్కుమాలిన బ్రతుకు మేము బతకూడదు ప్రభువా. ఓ అబద్ధాల బ్రతుకు మేము బతకూడదు ప్రభువా. మోసపూరితమైన బ్రతుకు మేము బతకూడదు ప్రభువా. విచారపు బ్రతుకులు మేము బతకూడదు ప్రభువా. నీచపు బ్రతుకులు మేము బతకూడదు ప్రభువా. ఈ దొంగ బ్రతుకులు మాకొద్దు ప్రభువా, మాకొద్దు ప్రభువా. నీతి వస్త్రము చేత మేము కప్పబడాలి ప్రభువా. ఓ పరిశుద్ధమైన వస్త్రము మాకు కప్పాలి ప్రభువా. మాకు సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి ప్రభువా. తండ్రి సహాయం చేయండి ప్రభువా. ఓ ఆ గాడిద విప్పబడుతుంది, ఆ గాడిద పైన ఆయన ఆసీనుడవుతా ఉన్నాడు. ఇప్పుడు నీవు గాడిదవైతే నీ మీద ఆయన ఆసీనుడు అవ్వాలి, నీ కట్లు విప్పబడాలి.